అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కలవారి ఇంటి కోడళ్ళు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా మన ఛానల్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే మీ లైక్స్, మీ కమెంట్స్ నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నాయి. అందుకు మీకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంకా మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి, నాకు బూస్టింగ్ ఇవ్వండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కథని ఎక్కడ స్కిప్ చేయకుండా విందాం. జగదాంబ విమలారావు దంపతులకి పుట్టిన ఒకే ఒక్క కొడుకు జయచంద్ర. అసలు పిల్లలే పుట్టరేమో అనుకున్న క్షణంలో ఆ భగవంతుడు వరదానంగా ప్రసాదించాడు జయచంద్రనే. చిన్నప్పటి నుంచి కూడా కొడుకుని గారాబం చేయలేదు, కానీ కొడుకుని బాగా చదివించాడు విమలారావు. పీజీ వరకు చదువుకున్నాడు జయచంద్ర. ఆయనకి చదువు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, గౌరవం, విలువ కూడా ఉంటాయి జయచంద్రకే. ఆయన మనసు చాలా మంచిది, కోపం చాలా ఎక్కువ ఆయనకి. మనిషి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, తప్పుడు పనులు అనేవి సహించడు. ఫ్యూచర్ ప్లానింగ్ చాలా ఎక్కువ ఆయనకి. మనది కాని దానికోసం మనం ఆశించకూడదు, మనదైనది మనం ఎప్పుడూ ఏది వదలకూడదు. మనిషికి నిజమైన బలాన్ని ఇచ్చేది తన కుటుంబమే. మనిషికి నిజమైన శక్తినిచ్చేదే ప్రశాంతమైన ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, వాళ్ళ జీవితాలు. మనం ధర్మంగా సంపాదించాలి, దాన ధర్మాలు చెయ్యాలి, మన కుటుంబం చల్లగా వర్తిల్లాలి, మనం నలుగురితో బాగుండాలి, నలుగురు మనతో బాగుండేలా చూసుకోవాలి. అనవసరమైన విషయాల్లో కలగ చేసుకోవటం సంస్కార లక్షణం కాదు అనుకుంటాడు ఆయన. ఎక్కువ టైం ఆయన బుక్స్లోనే గడిపేస్తూ పెరిగాడు. ఇక జగదాంబ పుట్టిన కొడుకని అవి తిను ఇవి తిను అని చిన్నప్పటి నుంచి కొడుక్కి అవని ఇవని వండి పెట్టడం వరకే ఆ మహా ఇల్లాలు పని. కొడుకు బాగుండాలి, కొడుకు కోసం, కొడుకు చల్లగా ఉండాలి, మంచి కోడలు రావాలి, కొడుకు మంచిగా పిల్లలు పుట్టాలి, కొడుకు వెంటనే పిల్లలు పుట్టాలి అని ఆవిడ దేవుళ్ళకు పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, నోములు చేస్తూ ఎప్పుడూ దేవుడితో బిజీ. లేదంటే కనుక భర్త అయిన విమలారావుతో కొడుకైన జయచంద్రకి ఏం వండాలా అనే వంటలతో, వచ్చిపోయే చుట్టాలతో జగదాంబ బిజీగా ఉంటుండేదే. విమలారావు విషయానికి వస్తే ఆయన పిల్లలు చాలా కాలం పుట్టలేదు కాబట్టి ఆయన తల్లిదండ్రులు ఆయనకి ఇచ్చిపోయింది ఒక ఇల్లు, 10 ఎకరాల పొలం. అది పెంగుటిల్లు, తంతే పడిపోయేలా ఉండేది ఆ ఇల్లు. ఆయన కష్టార్జితంతోనే ఆయన ఒక పెద్ద మండవాలోగిలి ఇల్లు కట్టించాడు. అది కాకుండా ఆ 10 ఎకరాల పొలాన్ని కొడుకు పుట్టేలోపే ఆయన 50 ఎకరాలు చేశాడు. జయచంద్ర పెరిగి పెద్ద అయ్యేలోపు ఆ 50 కాస్త 100 కూర్చుంది. ఇక వాళ్ళకి తినటానికి, ఉండటానికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమూ లేదు, ఏ లోటు లేదు. మెల్లమెల్లగా కొద్దిగా ఆయన ఇక ఉన్నది ఏదైనా ఉంటే వచ్చే లాభాలనే ఆయన ఇంకా పొలాలు కొనాల్సిన అవసరం లేదు కాబట్టి ల్యాండ్ల మీద పెట్టి అలా స్థలాలు కొనేసి, అలాగే ఇంకొద్దిగా వస్తే క్యాష్ రూపేణా జాగ్రత్త చేసి, జగదాంబ ఒకవైపున రాబోయే కోడల కోసం ఆవిడకి అత్తారింటి వాళ్ళు పెట్టింది ఏమీ లేదు. తాళి గొలుసు, నల్లబూసలు తప్ప, పుట్టింటి వాళ్ళు గాజులు తప్ప ఏమీ పెట్టలేని స్థితిలో ఉన్న కుటుంబాలే ఇద్దరివి కూడా. ఆవిడకి స్త్రీధనంగా పెట్టింది ఆ రోజుల్లో ఒక అరెకరం పొలం. ఆ అరెకరం పొలం అమ్మేసి ఆ రోజుల్లోనే ఆవిడ బంగారం కొని దాచిపెట్టింది ఆవిడ కోసం అని చెప్పి. దానికి తోడు ఇక విమలారావు కాస్త వ్యవసాయం చేసి పుంజుకునే టయానికి రేపొద్దున రాబోయే కోడల కోసం ఒక్కగానొక్క కొడుక్కి కాబోయే పిల్ల కాబట్టి 7 వారాలు నగలు చేయించి పక్కన పెట్టి ఉంచుకుందే ఆవిడ. కష్టార్జితాలతో బ్రతికిన బ్రతుకులే, ఏది తప్పు అనుకోకుండా బ్రతికిన భార్యాభర్తలు. ఆయనే ఒక కూలీ కింద పొలంలోకి దిగి వ్యవసాయం చేస్తూనే విమలారావు కష్టపడి సొంతానికి ఉన్న పొలాన్ని ఆయన సాగు చేస్తూ, కౌలుకి ఎదురు ఇంకా 4 వంతుల పొలాన్ని తీసుకుని చేస్తూ, పగలనక రాత్రనక ఆరోగ్యాన్ని లెక్క చేయక, ఎండకెండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఆయన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడితేనే పోగైన ఆస్తదే. ఇక జగదాంబ విషయానికి వస్తే ఆడదెందుకు ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి, మనం చేయగలిగింది మనం చేస్తే 4 వెండి సామాను, 4 ఇత్తడి సామాను, రాగి సామాను కొనొచ్చు. రేపొద్దున తరాల కోసం మనమేం జాగ్రత్త చేస్తున్నాం, రాబోయే కోడల కోసం మనమేం కొనాలి అని ఆవిడకి
అక్క చెల్లెళ్ళ పిల్లలో, ఆడపడుచుల పిల్లలో, ఎవరో చిన్నత్తగారి పిల్లలో, పెద్దత్తగారి పిల్లలో ఎవరో ఒకళ్ళు కనపడుతూ ఉండేవారు. వాళ్ళ పిల్లలకి అవి కొన్నాం ఇవి కొన్నాం అని చెప్తే ఆడపిల్లలకి ఓ ఇవన్నీ ఇప్పుడు కొంటున్నారు కామాల అని చెప్పి ఆవిడ 2 గేదెలతో మొదలుపెట్టింది సంసారాన్ని. ఆ 2 గేదెలు కాస్త జయచంద్ర పుట్టేటప్పటికే 20 గేదెలు, 20 ఆవులు, 100 మేకలు, 1000 కోళ్లుగా వెలిసినాయి. దానికి తోడు ఇంటి పక్కనే చిన్న చేపల గుంట ఒకటి పెట్టి అందులో చేపలు అవి కూడా వేయించి ఇంటి ముందు బోళ్ళు స్థలం ఉంటే కూరగాయ మొక్కలు పళ్ళ చెట్లు వేసి అవి కూడా వాళ్ళు తిన్నన్ని తినగా ఆ పూలు పళ్ళు అవి కూడా అమ్మేది. రూపాయి దగ్గర చాలా జాగ్రత్త జగదాంబ. ఇక పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బులతో ఆవిడ వృధా పోనీయకుండా వెండి సామాన్ తీసుకోవటం, ఇత్తడి సామాన్ తీసుకోవటం, రాగి సామాన్ తీసుకోవటం, స్టీల్ సామాన్ తీసుకోవటం, కవర్లు కూడా పోకుండా వాటన్నింటినీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా పెట్టేసే జాగ్రత్త చేసి ఉంచటం. రాబోయే కోడల కోసం ఆవిడ పొందిక ఒద్దిక చూసి నవ్వుకుంటూ ఉండేవాడు విమలారావు. ఇలా జయచంద్ర చదువైపోయిన తర్వాత కొడుకుని ఉద్యోగం చేస్తావా నాన్న అని అడిగాడు విమలారావు. ఆ మాటకి నాకు ఉద్యోగం చేయాలని లేదు నాన్నగారు అని ఆయన ఇంకో మాట చెప్పబోయేలోపే సరే మనకేం కర్మలే 100 ఎకరాల ఆసామి కొడుకువి నువ్వు. కష్టార్జితాన్ని నమ్ముకొని భూమాతను నమ్ముకొని అన్నపూర్ణమ్మ తల్లిని నమ్ముకున్న కుటుంబం మందే. ఉన్నది నాశనం చేసుకున్న వాడెవడో పొలం అమ్ముకొని బాగుపడరా. అమ్మ నమ్ముకున్నట్టే పొలాలు నమ్ముకుంటే ఏం చేద్దాం. ఒకప్పుడు వ్యవసాయం అనేది నిజం చెప్పాలంటే కొన్ని కులాల వాళ్ళకి గౌరవనీయమైన వృత్తి. నలుగురికి అన్నం పెట్టే అన్నదాతలు అనేవాళ్ళు. పిల్లలు వచ్చి చదువులు వచ్చి పాపం వాళ్ళు కూడా నష్టాలు వచ్చి ఆ పంటల్ని చేయగలిగింది ఏమీ లేక ఇక పొలాలు అమ్ముకొని వలసలు వెళ్ళిపోయి బ్రతకాల్సిన గతులు పట్టినాయి. ఏదో కర్మ, ఏం చేద్దాం. ఆ తల్లి మన చల్లగా చూసే మనం ఇలా ఉన్నాం, నువ్వు ఆ పొలం చూసుకో అనేసేపాటికి అది కాదు నాన్న అంటే నా మాట నువ్వు వింటావు కదా అనేసాడు. ఇక నాన్నగారికి ఎదురు చెప్పకూడదయ్యా అంది జగదాంబ. దాంతో ఆయనకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత కొడుక్కి వెంటనే పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అనేసాడు విమలారావు. అని ఇక జయప్రదనే మొత్తానికి పెళ్లి కూతురుగా ఖాయం చేసుకొచ్చేసాడు విమలారావు. అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. పెద్ద జడ, అమ్మాయి చామన ఛాయ అయినా పెద్ద కళ్ళు, చూడటానికి బాగుంటుంది. పెద్ద హైటు కాదు పొట్టి కాదు, సరిపడగా ఉంటుంది. వాళ్ళ కుటుంబం మంచిదే. పిల్లకి వీళ్ళు కట్న కానుకలు వద్దన్నారు. బంగారం కూడా గ్రామ్ పెట్టొద్దన్నారు. మాకు పిల్లనిచ్చి పంపిస్తే చాలు, పెళ్లి ఖర్చులు కూడా మావేనన్నారు. అన్నీ ఉన్న కుటుంబమైనా ఆమె పుట్టింటి దగ్గర నుంచి 10 పైసలు కూడా ఆశించకుండా పిల్లని మాత్రమే అడిగి చేసుకుంటామని చెప్పొచ్చారు. అయితే నాతో ఒక మాట అయినా చెప్పకుండా అన్నాడు ఆయన. నీకేం కావాలో మంచి చెడు నాకు తెలియదా? నీ కోపానికి, నీ విసురుకే నీ మాట వినే అమ్మాయి, ఒదిగిపోయే అమ్మాయి కావాలి నాన్న నీకు. ఆ అమ్మాయి అలాంటిదే అనేశారు అమ్మా నాన్నలో. సరేనని నిశ్చితాంబూలాల రోజు అమ్మాయిని చూశాడు ఆయన. ఇహ పెళ్ళే అయిపోయింది. ఆవిడతో మాట్లాడటం కుదరలా. పెళ్ళైన తర్వాత జయప్రద భార్యగా అడుగుపెట్టింది. మనుగుడుకులు అయిపోయినాయి. 16 రోజుల పండగలు అయిపోయినాయి. అలా ఒక 2-3 నెలలు సరదాగా కొత్త కాపురం గడిచిపోయింది. ఆయన ఆ తర్వాత ఏదో రాసుకుంటూ కూర్చుంటే ఏంటండి రాసుకుంటున్నారు అని అడిగింది జయప్రద. జయప్రదకి ఆయన గురించి ఆయనే చెప్పాడు. మొదటి రాత్రి రోజు నాకు కోపం వచ్చే పనులు నువ్వు చేయకు, ఎందుకంటే నేను కోప్పడతాను అని అందరూ అనుకుంటారు. కారణం లేకుండా నాకు ఎప్పుడూ కోపం రాదు. నువ్వు అనవసరంగా అడ్డమైన విషయాల్లో కలగజేసుకొని ప్రతిదీ ఇళ్లల్లోకి తీసుకొచ్చి నా తల మీద పెట్టి ఇంటి పరువు వీధికి ఎక్కిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నట్టు ఉండాలి. నీకిక్కడ నీ గౌరవ మర్యాదలకి ఏమీ తగ్గో. నాకు ఆడదాన్ని కొట్టే కుసంస్కారం లేదు. అలాగే భార్యను బూతులు తిట్టే మగాడిని కాదు. నాకే వ్యసనాలు లేవు. నేనెంత పర్ఫెక్ట్గా ఉంటానో ఒక మగాడిగా మొగుడుగా నాకు పరాయి స్త్రీల వైపు చూసే అలవాటు కూడా లేదు. నువ్వు నా విషయంలో అలాగే ఉండాలి, నా మాట వినాలి, నాతో కలిసి నడవాలి అని కోరుకుంటున్నాను. నా వెనక కాదు, నా ముందు కాదని చెప్పేశాడు ఆయన. ఆ తర్వాత ఏమీ లేదు, వ్యాపారం పెట్టుకోవాలనేది నా కోరిక అనేసేపాటికి ఏం వ్యాపారం అండి అందే. నాకు
బట్టల మిల్లు పెట్టాలని, అలాగే పెద్ద బట్టల షాపు సిటీలో పెట్టాలనేది రేపు నా కోరిక అని చెప్పి చెప్పుకొచ్చాడు ఆయన. అయితే మామగారి దగ్గరికి వెళ్ళి, మామగారు ఆయన ఇలా అనుకుంటున్నారు అంటే, ఏంట్రా అన్నాడు ఆయన. అంటే అవును నాన్న, ఆ రోజు నేను చెప్తామంటే మీరు నన్ను చెప్పనివ్వలేదు, నిజమే అన్నాడు ఆయన. అనేసరికి బట్టల మిల్లులు బట్టల షాపులు నీకు అనుభవం ఉందా, నీకు తెలుసా, నీ వల్ల అవుతుందా ఏంట్రా, మనకెందుకు వచ్చిన ఇది అని పక్కనే ఉన్న టౌన్లో ఇక ఆయన మాట కాదన్నారని ఆయన చిన్నబుచ్చుకున్నాడని మొత్తానికి జయచంద్ర తల్లి భార్య కలిసి విమలారావుని ఒప్పించగా ఒక చిన్న బట్టల కొట్టు బాత్రూమ్ అంత షాప్లో పెట్టించాడు. ఆయనకి ఇంట్రెస్ట్ లేక ఆ షాప్ అసలు పట్టించుకోక అది సాక్క మూతపడిపోయింది. ఇక వచ్చి వ్యవసాయం చూసుకో, లేదంటే ఉద్యోగం చేసుకో, అంతేగాని నువ్వు మళ్ళీ వ్యాపారాలు పెడతానంటే నేను ఊరుకోను అనేశాడు విమలారావు. దాంతో జయచంద్ర, నాన్నగారు నేను ఎప్పుడూ మిమ్మల్ని ఏమీ అడగలేదు, కానీ ఈరోజున అడుగుతున్నా, ఒక్క 10 ఎకరాల పొలం అమ్మి మీరు నా చేతికి ఇస్తే కనుక నేను ఆ 10 ఎకరాల పొలం అమ్మి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అది సక్సెస్ అయిందనుకోండి, నాతో పాటు నా భార్య బిడ్డలు కూడా బాగుంటారు, లేదంటే తిరిగి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేసి మీ పొలం మీకు కొని అప్పగించే బాధ్యత నాది, లేదంటారా మీ పొలాన్ని మళ్ళీ నేను వ్యాపారం చేసైనా మీకు కొనిచ్చి మీ 100 మీకు పూర్తి చేస్తాను అన్నాడు జయచంద్ర. అనేపాటికి విమలారావు కొడుకు అలా మాట్లాడటం ఎప్పుడూ వినలా. అంటే ఏమిట్రా, నా మాట వినవా, జీవితంలో ఎదగాలనుకుంటున్నాను నాన్న నేను, మీరు నా ఎదుగుదలని ఆపేసే మాటలు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అయ్యో మీరెందుకండి మాట అనుకోవటం, పెద్దవాళ్ళు కదా అనేసరికి, నిన్న ఒక విషయం అడగనా, నేను నీకు ఒకసారి చెప్పా నాతో కలిసి నడుస్తావా అని, నడుస్తానన్నావు, ఇప్పుడు అడుగుతున్నాను, నేను చేసేది తప్ప, ఒకవేళ పొలం అమ్మి మనం ఇది పెట్టామనుకో బాగుపడతాం, లేదు అనుకో తిప్పి మళ్ళీ నేను ఆ వ్యవసాయమే చేస్తాను, అవమానంగా అనుకోను అన్నాక పిల్లాడు పెట్టుకుంటానంటున్నాడు కదండి అంది జగదాంబ. నువ్వు పొలమేం అమ్మక్కర్లేదులే, కానీ మన 4 ల్యాండ్లు ఉన్నాయి, అమ్మేస్తే 10 ఎకరాల పొలానికి వచ్చినంత వస్తాయిలే, కానీ వెళ్ళి అమ్మేసి పెట్టుకోపో అన్నాడు విమలారావు. అన్న తర్వాత సరేనని ఆ 4 ల్యాండ్లు అమ్మితే ఆయన వేసుకున్న బడ్జెట్ కన్నా డబల్ రేట్ వచ్చినాయి అవి. దాంతో వెళ్ళి భార్యని అమ్మా నాన్నల దగ్గర వదిలిపెట్టి 2 సంవత్సరాల పాటు పగలు రాత్రి అనేది మర్చిపోయే, ఆయన ఎప్పుడు తింటున్నాడో ఎప్పుడు పడుకుంటున్నాడో అనేది మర్చిపోయే ఆయన కష్టార్జితంతో ఆయన అనుకున్న దాన్ని సాధించాడో. మొత్తానికి గార్మెంట్ ఫ్యాక్టరీ సక్సెస్ఫుల్ నెంబర్ 1 ప్లేస్లో వెళ్తూ, దానికి తోడు చాలా పెద్ద బట్టల షోరూము 5 అంతస్తుల్లో, దాంతోపాటు ఆయన 1 ఎకరం స్థలం తీసుకొని దాంట్లో ఎకాయకిన 5 అంతస్తుల బంగ్లా లేపాడు, ఇంద్రభవనం లాంటి ఇల్లు. ఇంటి చుట్టూ సినిమాల్లో ఉన్నట్టు బోలెడంత లాను, ఇంట్లో 2 వైపుల నుంచి మెట్లు దిగుతూ అసలు కళ్ళు తిరిగిపోయేలా ఉంది ఆ ఇల్లు. ఇంటి పేరు పద్మవ్యూహం అని పెట్టాడు ఆయన. ఇక బట్టల షాప్ పేరు చాలా స్పెషల్గా ఉండాలని పద్మవ్యూహం అనే పెట్టేశాడు. గార్మెంట్ ఫ్యాక్టరీకి అదే పేరు పెట్టాడు. దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోతారని అప్పటి వరకు వాళ్ళకి చెప్పలేదు కాబట్టి అమ్మ నాన్న భార్యని తీసుకొని ఆయన సిటీకి వచ్చాడు. ముందు గార్మెంట్ ఫ్యాక్టరీ చూపిస్తే, ఇదంతా మందేనేమిట్రా అన్నాడు విమలారావు. అవును నాన్న, నా కష్టం అనేసరికి కొడుకుని కౌగిలించుకొని ఆయన కళ్ళల్లో నీళ్ళాగల. జగదాంబకైతే గనక అసలు అక్కడ దేవుడి విగ్రహం ఉంటే వెళ్ళి ఆ విగ్రహం ముందు కూర్చుండిపోయింది. జయప్రద సంతోషానికి అవధులు లేవు. ఆ తర్వాత అక్కడి నుంచే బట్టల షోరూమ్కి తీసుకెళ్ళి చూపించాడు ఆయన. అసలు ఆ షోరూమ్ చూసేపాటికి మాట రాలేదు వాళ్ళకి. అక్కడి నుంచి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇల్లు చూపించాడు. సెక్యూరిటీ, ఇంటి ముందు కార్లు, ఇంట్లో ఉండే పని వాళ్ళకి వేరే సర్వెంట్ క్వార్టర్సు, బయట వాళ్ళు వస్తే అవుట్ హౌస్, ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఇంట్లో పనివాళ్ళు, తోటమాలి, లోపలికి తీసుకెళ్ళి అమ్మా నాన్నలది పెద్ద ఫోటో కట్టించి పెట్టి ఆయనది భార్యది హాల్లో పెద్ద పెద్ద ఫోటోలు ఉండేపాటికి అసలు కళ్ళల్లో నీళ్లు తిరిగి కూర్చుండిపోయారు ఆయన అమ్మా నాన్న. సాధించావు నాన్న, మొత్తానికి నీ వల్ల అయ్యిందిరా అన్నాడు ఆయన. అన్న తర్వాత
సరే మేము వెళ్తాంలే, మీరు సంతోషంగా ఉండండి కొన్నాళ్ళు అంది జగదాంబ. ఎక్కడికమ్మా వెళ్ళేదే, మీరు నాన్నగారు ఇక నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు. జయ నువ్వే చూసుకో అమ్మా నాన్నని అంటే, అలాగేనండి వెళ్ళొద్దమ్మా, మీరు ఇక నుంచి ఇక్కడే ఉండండి అన్నాక గ్రాండ్గా గృహప్రవేశం సత్యనారాయణ వ్రతాలు అయిపోయాక ఆ రోజుల్లోనే భార్యను తీసుకొని చల్లటి ప్రదేశాలకు ఆయన హనీమూన్కి వెళ్ళొచ్చాడు. ఆ తరువాత అత్తగారు నాకు ఓపిక ఉండగానే కనయ్యమ్మ తర్వాత ఎలా వచ్చుద్దో, ఇప్పటికే మీ పెళ్ళై అటు ఇటుగా 3 ఏళ్ళు అయిపోయింది అనేసరికి కోడలు గర్భవతి అయింది. వరుసగా 4 కొడుకులే పుట్టుకొచ్చారు జయచంద్రకే. పుట్టనిమ్మనమని పుట్టక జయచంద్ర ఒక్కడే కొడుకు కాబట్టి ఆయనకి పిల్లలు ఉండాలనే వాళ్ళకి ఆస్తికి ఏమీ లోటు లేదు కాబట్టి ఎటు కొడుకు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ దేవుడి దయతో. ఎటు కోడలు బాగా పూజలు చేస్తుంది ఆవిడలాగానే. ఇక జయచంద్రకు కూడా భగవంతుడి పట్ల చాలా భక్తి విశ్వాసాలు. విమలారావులాగా బాగా దాన ధర్మాలు చేస్తాడు ఆయన. అలాంటి కుటుంబాలని దేవుడు కాపు కాచే, దేవుడు కొమ్మై ఉండి చూడడా, అంతకన్నా ఏం కావాలి వాళ్ళకే. అలా తీసుకొస్తే కామధేనువుని కాడికి కట్టేసినట్టే ఉండేది ఆ ఇంట్లో పరిస్థితి. గోమాత ఎప్పుడూ తిరిగే ఇంట్లో దరిద్రం ఉండదని ఆ ఇల్లు అలా ఎదగటమే కానీ దిగిపోవటం ఏ రోజు లేదు. బోలెడన్న ఆస్తుల్నే ఒకవైపున విమలారావు ఉండగానే జయచంద్ర షోరూమ్కి ఇటు టెక్స్టైల్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆయన రెండింటినీ చూసుకుంటుంటే విమలారావు వచ్చిన లాభాల్లో నుంచి ఆస్తులు కూడబెట్టడం మొదలుపెట్టాడు జయచంద్రకే. ఒకవైపున జయప్రద ప్రెగ్నెంట్ అయ్యి ఇక వరుసగా 4 ఏళ్లలో 4 కొడుకుల్ని కంది. అత్తగారే పురుడు పోసుకుంది. సీమంతాలు గ్రాండ్గా చేసిందే. పుట్టిన పిల్లలకి నామకరణాలతో, ఉయ్యాల ఫంక్షన్లతో, అన్నప్రాసనలతో ఇల్లు కళకళలాడిపోయిందే. పెద్దవాడి పేరు మహేంద్ర, రెండోవాడి పేరు దివ్యేంద్ర, మూడోవాడి పేరు రవీంద్ర, 4వ వాడి పేరు యోగేంద్ర అని జయచంద్ర ఫిక్స్ చేసుకుని మరీ పెట్టుకున్నాడు పిల్లల పేర్లో. ఇక దాంతో పిల్లలు పుట్టగానే ఆయన చెప్పిన విషయం భార్యను పిలిచి ఒకటే, 4 రామలక్ష్మణ భరత శత్రుఘ్నులంతా ఐకమత్యంతో పెంచాలి. పిల్లల్ని పెంచే విషయంలో నీకు నేను ఒక్కటే చెప్తున్నాను, ఒక్కరోజు కూడా పిల్లల మధ్య విభేదాలు రాకూడదు. నువ్వెక్కువ నేనెక్కువ అనుకోకూడదు. స్వార్థాలు పొడచూపకూడదు. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదు. పిల్లలు చదువుకోవాలి, మన వ్యాపారమే చూసుకోవాలి. దేశం విడిచి వెళతాం, ఊరు విడిచి వెళతాం, ఉద్యోగాలకు వెళతాం అనే మాటలు మాట్లాడకూడదు. అలాగే పిల్లలు పెళ్ళయ్యాక కూడా కలిసి మన కళ్ళ ముందే ఇదే ఇంట్లో ఉండాలనే భగవంతుడు ముందే కట్టించాడేమో నాతో ఈ 5 అంతస్తుల ఇల్లు. పిల్లలు మన కళ్ళ ముందే ఉండాలి. అలా తల్లిగా నువ్వు వాళ్ళని తీర్చిదిద్ది శివాజీ మహారాజును పెంచిన తల్లి జిజియాబాయిలాగా అలాగే నువ్వు వాళ్ళని వీరమాతవై తీర్చిదిద్దాలి. నీ వల్ల కాదంటావా చెప్పు, నువ్వు మూలన కూర్చో, నేను పెంచుకుంటాను ఆ పిల్లల్నే అన్నాడు ఆయన. లేదండి మీరు అన్నట్టే పెంచుతాను, కాకపోతే పెద్దయ్యాక కోడళ్ళు వస్తే పిల్లలు ఇలాగే ఉంటారంటారా అందావిడ. ఆ మాటకి నిన్ను నేను అందుకే చెప్తున్నాను, ఇప్పటి నుంచే వాళ్ళని ఐకమత్యంతో పెంచు అనే. వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే అందావిడ, ప్రేమిస్తే ఎవరిని ప్రేమించాలో, ఎలాంటి వాళ్ళని ప్రేమించాలో, ఆ ప్రేమించిన వాళ్ళు మన ఇంట్లో ఉండగలిగిన వాళ్ళైతేనే ఈ ఇంటి కోడళ్ళు అవుతారు, వాళ్ళకి భార్యలు అవుతారని చెప్పి పెంచమని కాదా నీకు చెప్పేది నేను. భర్తగా ఇంతవరకు నిన్ను నేను ఏమీ ఆదేశించింది లేదు, అడిగింది లేదు, ఆజ్ఞాపించింది లేదు. ఇక మీదట నేను అడగబోయేది కూడా లేదు. నీ జన్మాంతరానికి నువ్వు అదొక్కటి చేచాలు సక్సెస్ఫుల్గా అన్నాడు ఆయన. పై ఎత్తున భార్యతో ఆయన ఆ మాట అన్నాడే కానీ ఒకవైపు నుంచి ఆయన తల్లి తండ్రి ఆయన కూడా పిల్లల్ని చూసుకుంటూనే ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి జగదాంబ దగ్గరికి తీసి పిల్లలకి రాములు వారి కథలో, అలాగే కుంతీదేవి 5 పిల్లలైనా సరే తన పిల్లల్ని మాద్రి పిల్లల్ని కలిపి పాండవుల్ని ఎలా ఐకమత్యంగా పెంచింది, ఐకమత్యంగా ఉండటం వల్ల అన్నదమ్ములు ఏం సాధించవచ్చో అలాగే విమలారావు కూర్చోబెట్టి మహాభారతం అసలు ఎందుకు జరిగింది, అన్నదమ్ములు విడిపోకూడదు, స్వార్థాలు ఉండకూడదు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనుకోకూడదు, డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి గాంధారికి ఏ రోజు విలువిచ్చింది లేదో, పాండవులు తల్లికి విలువిచ్చారు కాబట్టి దేవుడు మెచ్చాడో, ఇలా అన్నీ చెప్పుకుంటూ వాళ్ళని పెంచుకుంటూ వచ్చేశారు. కరెక్ట్గా పెద్దబ్బాయి
10th క్లాసుకు వచ్చేసరికి విమలారావు, ఇంటర్కి వచ్చేసరికి జగదాంబ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వృద్ధాప్యంతో కన్నుమూశారు. చాలా బాధపడింది జయప్రద. జయచంద్ర వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కాశీలో గయలో వాళ్ళ ఎక్కడెక్కడైతే వాళ్ళ అస్థికలు కలిపితే పుణ్యమో అవి కలిపి పుణ్యతీర్థాల్లో వాళ్ళకి ఉత్తమ గతులు ప్రాప్తించాలని భగవంతుడికి అన్నదానాలు అలాగే పంచదానాలు చేయించాడు ఆయన. అలా ప్రశాంతంగా భగవత్ సాన్నిధ్యం చేరుకున్నారు పెద్దలు. ఇక పిల్లల్ని ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని, పిల్లలది టీనేజ్ ఎదిగే వయసు, ఇలాంటి టైంలోనే తప్పుడు దారుల్లో వెళతారు కాబట్టి పిల్లల్ని దగ్గరికి తీసుకుని భార్య మీదే వదిలేయటం కరెక్ట్ కాదు. తండ్రిగా ఆయన బాధ్యత కూడా ఆయన నెరవేర్చాలని చూడండి నాన్న. పరాయి స్త్రీలనే ఎవరైనా సరే మీ భార్య తప్ప మరొక ఆడదాన్ని మీరు తాళి కట్టి పెళ్లి చేసుకునేంత వరకు కూడా మోచేతులకి పైన అలాగే ఆడపిల్లల్ని గిలకలకి పైన కాళ్ళు పట్టుకోకూడదు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవటం తప్పు. పెళ్ళికి ముందు ప్రేమించటం తప్పు కాదు, కరెక్ట్ అయినటువంటి ఆడవాళ్ళని ప్రేమించాలి. మీ నలుగురిని విడతీయకూడదు, మన ఇంటిని విడతీయకూడదు. మన ఇంట్లో పాలల్లో నీళ్ళలా కాదు పంచదారలా కలిసిపోయి తీపిని పెంచే వాళ్ళై ఉండాలి మీ భార్యలు. మిమ్మల్ని ప్రేమించాలి, చదువుకుని సంస్కారం ఉండి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఒక ఆడదాని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది నాన్న మరో తరానికి స్వాగతం పలకటం అనేది. అలాంటి ఆడదానికి మీరు విలువివ్వాలి. భార్యల్ని కొట్టకూడదు, తిట్టకూడదు. చెడు వ్యసనాలకి మీరు అస్సలు బానిసలు అవ్వకూడదు. జూదం, తాగటం, సిగరెట్లు, గుర్రపు పందాలు, మనకున్నటువంటి దరిద్రమైనటువంటి వ్యసనాలు ఇవన్నీ కూడా పరాయి ఆడవాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. భార్య ఉండగా అన్నీ భార్యతోనే అనుకోవాలి. మనం చేసేవి చూసేవి ఎవరూ చూడట్లేదు కదా అని మనం అనుకుంటే పైన ఈశ్వరుడు ఉంటాడు, ఆయనన్నీ చూస్తూనే ఉంటాడు. మనలో ఎప్పుడూ కూడా తప్పుడు బుద్ధి ఉండకూడదు. ఒకళ్ళనే ఎప్పుడూ కూడా నాశనం చేసి పైకి రావాలనుకోకూడదు. అన్నదమ్ములు నలుగురుగా మీరు కలిసే ఉండాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎప్పుడూ కాదు మీలో. మీరు నలుగురు కలిస్తేనే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. మీ నలుగురు విడిపోయిన క్షణం ఆ బంధానికి ఇంకా విలువే ఉండదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదూ నాన్న అనే పిల్లలకి ప్రతి ఒక్కటి వెనక నుంచి ఆయన గైడెన్స్ ఇచ్చుకుంటూ ఒకవైపున ఆవిడ చెప్పుకుంటూ ప్రతి క్షణం వాళ్ళ మీద ఒక కన్నేసే ఉంచి నిఘా వేసే ఉంచే పిల్లలు అసలు ఎలా ఉంటున్నారు, స్పోర్ట్స్లో ఎలా ఉంటున్నారు, డాన్స్లో ఎలా ఉంటున్నారు, మ్యూజిక్లో ఎలా ఉంటున్నారు, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటున్నాయి, టీనేజ్కి వచ్చిన తర్వాత పిల్లల్లో వచ్చిన చేంజెస్ ఏంటి, వాళ్ళు అప్పటికీ అంతకు ముందుకి మారింది ఏంటి, ఎలా ఉంటున్నారు, అమ్మా నాన్నలతో ఎలా ఉంటున్నారు, దేవుడు అంటే ఎలా ఉంటున్నారు, పెద్దలంటే ఎలా ఉంటున్నారు, సొసైటీ నుంచి ఏం నేర్చుకుంటున్నారో ప్రతి ఒక్కటి గమనించుకుంటూ వచ్చి రత్నాలను పెంచినట్టు పెంచుకొచ్చాడు జయచంద్ర పిల్లల్నే. ఇక ఒక రోజున రోజు చెప్పే మాటే జయప్రద. పెద్దబ్బాయి ఇంజనీరింగ్లో ఉండగా మిగతా ముగ్గురు కొడుకులు వరుసగా సంవత్సరం గ్యాప్లే కాబట్టి చదువులు చదువుకుంటుంటే పెద్దోడా అని పూజ గదిలో నుంచి వచ్చి ప్రతిరోజు పిలిచినట్టే హారతి తీసుకోవటానికి తమ్ముళ్ళని తీసుకొని రామ్మ అంటే తమ్ముళ్ళంటే పంచ ప్రాణాలు మహేంద్రకే. అసలు అన్నంటే ఆరో ప్రాణం కూడా పెడతారు తమ్ముళ్ళు ముగ్గురు. అంత ఐకమత్యంతో పెరిగారు పిల్లలు నలుగురు. వస్తున్నామమ్మా అని వచ్చిన తర్వాత వరుసగా బొట్లు పెడుతూ వరుసగా చేతిలో ప్రసాదం పెడితే ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు తినిపించుకుంటుంటే మీరు ఇలాగే కలిసి ఉండాలయ్యా మీ భార్యలు వచ్చిన తర్వాత కూడా అని ఆవిడంటే ఆ మాటకి అమ్మా మళ్ళీ మొదలు పెట్టావా, మేము నలుగురు ఎప్పుడూ కలిసే ఉండాలి, ఒకళ్ళతో ఒకళ్ళం గొడవలు పడకూడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళం ఈర్ష్య పడకూడదు, మేము స్వార్థంతో ఉండకూడదు, ఆస్తుల మీద ఆశలు పెంచుకోకూడదు, మేము ప్రేమించినా సరే ఈ కుటుంబంలో ఒదిగిపోయే అమ్మాయిల్ని ప్రేమించాలి, మా అన్నదమ్ములు ఎప్పుడూ కలిసే ఉండాలి, మేము దేశం విడిచి వెళ్ళకూడదు, ఊరు విడిచి వెళ్ళకూడదు, మేమేమి ఉద్యోగాలు చేస్తాం అనకూడదు, నాన్నగారి బిజినెస్ ఎంపైర్ ఉంది కాబట్టి అదే మేము నలుగురం చూసుకోవాలి, చదువు సంస్కారం విలువలు గౌరవం తెలిసిన అమ్మాయిల్ని చేసుకోవాలి, అంతేనా అమ్మ అన్నారు కొడుకులు. అంతే నాన్న అంతే అనేసింది జయప్రద. అన్నాక గుడ్ మార్నింగ్ డాడీ అన్నారు పిల్లలు. మిమ్మల్ని చూసినప్పుడే అనిపిస్తుందిరా జీవితంలో నేను ఎన్ని కోట్లు సంపాదించినా కలగని ఆనందం మీ రూపంలో నాకు ఎదిగి ఎదురై కనపడుతున్నప్పుడు, పుత్రోత్సాహం పుత్రుడు కలిగినప్పుడు కాదు, ఆ పుత్రుని కానీ నలుగురు పొగిడినప్పుడని మీరెప్పుడు ఎదుగుతారా అని చూస్తున్నాను నాన్న. మిమ్మల్ని
చూస్తుంటే నా మనసు ఎందుకో ఆనందంతో నిండిపోద్దరా. ఒక తండ్రికి నిజమైన బలం ఏంటో తెలుసా? ఆ తండ్రికి కొడుకులే నాన్న నిజమైన బలం, మీరే నాన్న నా బలం అని ఆయన దగ్గరికి తీసుకుంటే సంతోషంగా ఆయన్ని హత్తుకుపోయారు. అలా సంతోషాల మధ్య ఉన్న వాళ్ళ కుటుంబంలో ఇక ఫస్ట్ పిల్లలు నలుగురికి ఆయన వరుసగా ఎంబీఏలే చదవమన్నాడు. మహేంద్రదే ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అప్పటికి 6 సంవత్సరాలుగా మహేంద్ర సుష్మ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. బీటెక్ 4 సంవత్సరాలు, అలాగే ఎంబీఏ 2 సంవత్సరాలు. అయితే అమ్మయ్య ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా మన ఇద్దరి పెళ్ళి గురించి మీ ఇంట్లో మా ఇంట్లో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకోవటమే అన్నాడు సుష్మతో. ఆ పెళ్ళైపోగానే హ్యాపీగా అమెరికాకి ఎగిరిపోదాం, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంది సుష్మ. బాగుంటుంది, కాకపోతే భూమి మీద ఉంటే ఇంకా బాగుంటుంది. ఎక్కడికి ఎగిరిపోయేది అన్నాడు. ఎక్కడికేంటి, అబ్రాడ్ వెళ్ళిపోదాం మనం అంది. ఎందుకు అబ్రాడ్ వెళ్ళటం అన్నాడు. ఎందుకేంటి, నాకు అసలు అక్కడే సెటిల్ అవ్వాలని ఉంది. అక్కడ లైఫ్ని పాష్ కల్చరు, పాష్ లైఫ్, అక్కడ జనాలతో నాకు అక్కడికి వెళ్ళాక నువ్వు ఎంఎస్ చేస్తావా, నువ్వు జాబ్కి వెళ్తావా, లైఫ్ని ఒక రేంజ్లో ఎంజాయ్ చేయాలని ఉంది నాకు. ఇక్కడ అన్ని రిస్ట్రిక్షన్సే, మా అమ్మా నాన్నలతో ఎదవ రిస్ట్రిక్షన్స్. అదే అక్కడికి వెళితే కనుక హ్యాపీగా నేను రెక్కలు విప్పుకొని తిరగొచ్చు. వెళ్ళే వాళ్ళందరూ అందుకు కాదా ఏంటి వెళుతుంది అంది సుష్మ. ఆ మాటకి ఒకళ్ళ గురించి అయితే నాకు తెలియదు. నా వరకు మాత్రం నా ఫ్యామిలీ నాకు ఫస్ట్ ప్రయారిటీ. నా ఫ్యామిలీ నా స్ట్రెంగ్త్. నువ్వు కూడా నా ఫ్యామిలీలోకి వస్తే నువ్వు నా స్ట్రెంగ్త్, నా ప్రయారిటీనే అవుతావు. నా వాడికి నాకు నువ్వెంత ఇష్టమో నీకన్నా ముందే నా కుటుంబంలో నా తల్లిదండ్రులు, నా తమ్ముళ్ళు అన్నా అంతే ఇష్టం. అయినా పరాయి దేశాలకు వెళ్ళి ఇక్కడ సరైన జాబులు లేక చదువుకున్న చదువులకి సరైనటువంటి శాలరీ పేలు లేక చాలామంది పొట్ట చేత పట్టుకొని పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఒకళ్ళ కింద అడ్డమైన చాకరీ చేస్తూ బ్రతుకుతున్నారు. వాళ్ళకు వేరే ఆధారం, బ్రతుకు తెరువు ఉండట్లేదు కాబట్టి, లేదా కొంతమంది అమ్మా నాన్నల నుంచి ప్రైవసీల కోసం ఫ్యామిలీలు బాగోక కొంతమంది కావాలనే నువ్వనుకున్నట్టు ఏదో పాష్ లైఫ్ ఎంజాయ్మెంటు అని అందని ద్రాక్ష పుల్లన అని కావాలని దూరాలు వెళ్ళిపోతున్నారు. నాకంత అవసరమేమీ లేదే. నాకేమి లేదని నేను పరాయి దేశాలు వచ్చి ఒకళ్ళ దగ్గర ఉద్యోగాలు చేసుకొని బ్రతకటానికి మా నాన్నగారు మా కోసం ఎంపైర్ సృష్టించి ఉంచారు. అది చూసుకోవటానికి మాకు టైం సరిపోదు. మా అమ్మ నాన్నలు అందరు అత్తామామల్లాగా కోడళ్ళని కొట్టి తిట్టి కోడళ్ళ దగ్గర నుంచి కట్న కానుకలు ఎక్స్పెక్ట్ చేసి ఆరళ్ళు పెట్టేవాళ్ళు కాదు. ఆ రోజుల్లోనే మా నాన్నగారు వన్నే పెన్ని కూడా మా అమ్మ దగ్గర నుంచి తీసుకోకుండా చేసుకున్న గొప్ప వ్యక్తి ఆయన. ఇక నా ఫ్యామిలీ అంటావా, నా తమ్ముళ్ళు వదినని అమ్మలా నన్ను నాన్నలా చూసుకుంటారు. నేను నా ఫ్యామిలీని వదిలిపెట్టి రావాల్సిన అవసరం ఏంటి? నా ఫ్యామిలీలో ఆర్గ్యుమెంట్స్ ఉండవు, డిస్కషన్స్ ఉండవు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండదు. నేను ఇక్కడే ఉంటాను. నేనెందుకు వస్తాను ఫారెను? పిచ్చి పిచ్చిగా వాక్కో, ప్రేమించక ముందే చెప్పుండాల్సింది ఈ మాట అంది సుష్మ. నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతూ నన్నంటావేంటి? నువ్వు నాతో చెప్పావా ప్రేమించకముందు నీకు నాకన్నా అమెరికా ఎక్కువని, నీ ఫస్ట్ ప్రయారిటీ అమెరికా అని, నువ్వు అమెరికా వెళ్ళేటట్టయితేనే ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నువ్వు చెప్పావా? బకరాగాళ్ళ కనిపించావు. నువ్వు చూడటానికి బాగున్నావు. నీ ఆస్తి ఏదో వాటా అడిగి తెచ్చేసుకో అంటే ఏంటి? నా ఇల్లు ముక్కలు చక్కలు చేయమని పెద్ద కొడుకునైనా నాకే చెప్తున్నావా? నేనే అలా ఉంటే నా తమ్ముళ్ళు ఎలా ఉంటారో, మా ఇల్లు ఎలా తయారవుతుంది? కొద్దిగా పోయినా కొద్దిగైనా నీకు సంస్కారం లేకపోయి ఉండొచ్చు, నాకు ఆ సంస్కారం అనేది ఏడ్చింది అన్నాడు మహేంద్ర. ఆ తర్వాత చాలాసేపు వాద ప్రతివాదనలు జరిగి ఇద్దరు గొడవల మీద గొడవలు, ఆర్గ్యుమెంట్స్ మీద ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత సరే బ్రేకప్ లైట్ తీసుకో, ఇన్నాళ్ళుగా కలిసి తిరిగాం, ప్రేమించుకున్నాం, చాలా ఇష్టపడ్డాం ఒకళ్ళనొకళ్ళం. కానీ ఏంటంటే నాకు నా మాట వినే నాకు అమెరికా వచ్చే మొగుడు మగాడే కావాలి. నాకు ఇక్కడుండే నువ్వైతే అస్సలు వద్దు. నాకు నచ్చిందే నీ కేరు, నాకు నచ్చిందే నువ్వు సపోర్ట్ చేయటం, ఎంకరేజ్ చేయటం. నువ్వు అందంగా ఉంటావు, చదువుకుంటావు బాగా, మీకు డబ్బు ఉంది, ఇలా అన్ని హాస్పిటల్లో ఒక అమ్మాయి కోరుకునే అన్నీ ఉన్నాయి నీలో.
నువ్వు మగాళ్ళ ఉంటావు, మ్యాన్లీగా ఉంటావు కాబట్టి ఇష్టపడ్డాను. బట్ కానీ నా ఇష్టాలని అణగతొక్కేసేలా నీ ఫ్యామిలీలో ఉండాలంటే బోర్ నాకు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మా అమ్మ నాన్నలతో పడే, రేపొద్దున పెద్ద కోడలుగా మీ ఇంటికి వచ్చే అడ్డమైన చెత్త రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకొని మీ అమ్మ చెప్పింది వినాలి, మీ నాన్న చెప్పింది వినాలి. రేపొద్దున నీకు 3 మరదళ్ళు వేరే వేరే చోటు నుంచి వస్తే వాటితో కలిసి మింగిలైపోయి అహహా తోడికోడలా, ఇహి తోడుకోడలా అంటూ ఉండాలి. నీ మరుదులతో, నీ తమ్ముళ్ళతో మరుదుల్లారా అని ఎక్కడ లేని ప్రేమని కురిపించుకొని మింగిలైపోవాలంటే నా వల్ల కాదు. గుడ్ బై అంది సుష్మ. మంచిది, గుడ్ బై అనేశాడు మహేంద్ర. అనేసరికి ఫ్రెండ్స్ అసలు ఏంట్రా ఇది, చిన్న ఇష్యూని ఎందుకు ఇద్దరు అంత పెద్ద చేసుకున్నారో, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదానికి ఏదిరా చిన్న విషయం. నా ఫ్యామిలీ నుంచి నేను విడిపోయి వస్తేనే నన్ను చేసుకుంటానంటవా, లేదంటే నేను వేస్ట్ ఫెలోనా, నేను జీరోనా? అయినా ఫ్యామిలీని వదిలేయటానికి నా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ లాంటిది కాదురా. నాకంటూ మా డాడీ కొన్ని మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ నేర్పించి పెంచారు. మీలా అమ్మ బాబులను వదిలేసి మీ అమ్మకు నోరు ఎక్కువ కాబట్టి రేపొద్దున నువ్వు పెళ్లి చేసుకునే పెళ్ళాన్ని వేగనివ్వదని నువ్వు, మీ బాబుకి ప్రైవసీ ఇవ్వడు కాబట్టి మీ నాన్నకి చాదస్తం ఎక్కువ కాబట్టి నువ్వు, మీ ఫ్యామిలీలో ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేదు, నీకు ఒక 2 సిస్టర్స్కి మ్యారేజ్ చేయాలి, నువ్వు వెళ్ళి నీ తమ్ముడిని చదివించుకోవాలి. ఇలా మీ ప్రయారిటీలు మీకున్నాయి, నాకేంట్రా అంత అవసరం? అరే 0 రిగ్రెట్స్ రా. నేను ఏ రిగ్రెట్స్ ఫీల్ అవట్లా. మేమేమైనా తిట్టుకున్నామా, కొట్టుకున్నామా, ఒకళ్ళు మాటలు అనుకున్నామా? రే రిలేషన్షిప్ ఎంత హెల్దీగా ఉంటుందని కాదు, విడిపోయిన తర్వాత కూడా మన మైండ్లో నుంచి వాటిని క్లియర్ చేసుకొని మనం అంతే ప్రశాంతంగా ఉండగలగాలి. తప్పు చేయకుండానే విడిపోయాం, మేమేమీ తప్పులు చేసి విడిపోలా. నేనెప్పుడూ తనతో కాలు జారలేదు. ఎన్నోసార్లు తనే నాకు క్లోజ్ అవ్వాలని చూసినా ఇప్పటి వరకు మా నాన్న నేర్పించిన సంస్కారం తనని నేను ఇంతవరకు ఎక్కడైతే ఒక అబ్బాయి అమ్మాయిని పట్టుకోకూడదో నాకు తెలుసు, ఆడదానికి ఎక్కడెక్కడ పట్టుకుంటే ఫీలింగ్స్ వస్తాయి అనేదే. ఇంతవరకు తను నేను హక్ చేసుకుంది లేదు, కిస్ చేసింది లేదు, లిప్ లాక్ అన్న విషయమే లేదు, తనతో నేను సెక్షువల్గా ఇంటిమేట్ అయ్యింది లేదు. మీరు చాలా చాలా దూరాలు వెళ్ళి లైట్ తీసుకొని విడిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ 6 ఇయర్స్లో. నేను ఈ 6 ఇయర్స్లో తనతో జెన్యూన్గా ఉన్నాను, తనతో నేను చాలా నిజాయితీగా ఉన్నాను కాబట్టి నేను ఇలాంటి వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. తప్పుడు పనులు చేస్తే భయపడాలి, నేను ఎందుకురా భయపడాలి లైట్ అని మహేంద్ర ఇంటికి వెళ్ళిపోయాడు. బ్రేకప్ ఫేస్ బాధ, కానీ ఆ బాధ ఇంట్లో అమ్మ నాన్నల ముందు బయటపడినవల. తను కూడా పనిలో పడి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకున్నాడు. ఆ తర్వాత తన తమ్ముళ్ళకి తనే మార్గదర్శి అయ్యి తమ్ముళ్ళని ప్రతి ఒక్కటి చూసుకుంటూ తనే రేపొద్దున పైకి తీసుకురావాలనేది మహేంద్ర ఉద్దేశం. దాంతో తండ్రితో పాటు ఇక ఫ్యాక్టరీకి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 1 సంవత్సరానికల్లా దివ్యేంద్ర చదువు, ఆ తర్వాత రవీంద్రది, ఆ తర్వాత యోగేంద్రది అయిపోయి 4 పిల్లలు వచ్చి 2 పిల్లలు ఫ్యాక్టరీ చూసుకుంటూ 2 పిల్లలు షోరూమ్ చూసుకుంటుంటే జయచంద్ర 2 వైపులా చూసుకుంటూ ఉండేవాడు. ఇక పెద్ద కొడుకుని నాన్న పెద్దోడా నువ్వెవరినైనా ఇష్టపడ్డావా అని అడిగితే అలాంటిదేమీ లేదు నాన్న అంటే, సంబంధాలు చూడమంటావా మరైతే అంటే, మీ ఇష్టం నాన్నగారు అన్న తర్వాత నీకు అన్ని విధాలా కరెక్ట్ అనిపించిన అమ్మాయినే చూస్తాం అనే అమ్మాయి పేరు నీరజ. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి లేకపోవటం వల్ల డిగ్రీ వరకే చదువుకుంది. ఫ్యామిలీ చాలా చాలా మంచిది. అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు, ఆ అబ్బాయికి పెళ్ళైపోయింది. వదిన చాలా మంచి పిల్ల, ఆ అమ్మాయికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఏదో బిజినెస్ పెట్టుకున్నారు. అమ్మాయి వాళ్ళ నాన్నది గవర్నమెంట్ జాబు, అమ్మాయి వాళ్ళ అమ్మ చాలా కరెక్ట్ మనిషి, చాలా నీతి నిజాయితీలు ఉన్న ఫ్యామిలీ. పిల్ల చాలా నెమ్మదే, నీకు అన్ని విధాలుగా అనువుగా ఉంటుంది అని జయచంద్ర అన్న తర్వాత ఒకసారి మాట్లాడి చూస్తాను నాన్నగారు అని పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత నీరజతో మహేంద్ర మాట్లాడాడు. ఏది ఏమైనా సరే నా కుటుంబం ముక్కలు కాకూడదు, నీ వల్ల మా ఇంట్లో వాళ్ళెవరి మనసు హర్ట్ అవ్వకూడదు. నేనేమి మమ్మ పప్ప బాయ్ని కాదు, నేను అలాగని చెప్పి నా తమ్ముళ్ళని తప్పులు చేసినా వెనకేసుకొచ్చే అన్నయ్యనే కాదు. కోడల్ని ఏది పడితే అది మా అమ్మ అంటే ఊరుకునే కొడుకును కాదు. మా నాన్న కోడల్ని సంస్కారం లేకుండా మాట్లాడితే సహించే కొడుకునే కాదు. వదిన్ని తప్పుడు బుద్ధులు తప్పుడు చూపులతో చూస్తే
ఏది పడితే అదంటే ఊరుకునే అన్నయ్యనే కాదు, పెద్ద కొడుకునే కాదు. అలాగనే నేను భార్య కొంగు పట్టుకొని తిరిగే మగాడిని కూడా కాదు. భార్య తప్పులు చేస్తే చూస్తూ ఊరుకునేవాడిని కాదు. నా వాడికి నాకు ఒకటే. భార్యగా నేను నిన్ను ప్రేమిస్తాను, భార్యగా నేను నిన్ను ఆరాధిస్తాను. ఎప్పుడైతే మన పెళ్ళవుద్దో నా ప్రపంచం, నా లోకం, నా సర్వస్వం అన్నీ నువ్వే అయిపోతావో. నువ్వు తప్ప నాకు ఏ చెడు వ్యసనాలు లేవో. నేను నిన్ను తప్ప పరాయి ఆడదాన్ని తాకనని నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీకు ఇష్టమైతేనే మనం పెళ్లి చేసుకుందాం, లేదు నీకు ఈ విషయంలో ఏ ప్రాబ్లం ఉందన్నా మీ ఇంట్లో నేను ఉమ్మడి కుటుంబంలో ఉండలేను, పెద్ద కోడలుగా ఉండలేను, నువ్వు చెప్పిన వాటిని నేను ఫాలో అవ్వలేను అంటావా? మనం ముందుకెళ్లకుండా ఇక్కడే ఆగిపోవటం మంచిది అన్న తర్వాత, భలే వారే, మీ ఇష్టమే నా ఇష్టం అండి, మీ కుటుంబం నాకు చాలా బాగా నచ్చిందండి అని నీరజ మీ తమ్ముళ్ళు వదిన వదిన అంటుంటే నాకెంతో తృప్తిగా అనిపించింది. అత్తగారు మామగారు అమ్మా నాన్నల్లా అనిపించారు. నాకు మీ నాన్నగారు మొన్నొచ్చినప్పుడే చెప్పారు, పాలల్లో పంచదారలా కలిసిపోవాలి, పాలల్లో ఉప్పు కణికలా మారకూడదు అని. నాకు తెలిసిందండి మీ ఫ్యామిలీ గురించి అని చెప్పింది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ జరిగింది. ఒక 6 నెలల పాటు ఫోనుల్లో మాట్లాడుకున్నారు. మహేంద్రకి నీరజ అంటే చాలా ప్రేమ ఇష్టం కలిగినాయి. నీరజకు మహేంద్ర అన్న అంతే ఇష్టం. ఆ తర్వాత పెళ్ళైపోయింది. హనీమూన్లకు వెళ్ళొచ్చారు. హ్యాపీ లైఫ్. అత్తామామలతో సొంత కూతురులా కలిసిపోయింది. ఇంటి బాధ్యతలు అత్తగారితో సమానంగా చూసుకునేది. ఎటు పెద్ద చదువుకున్న పిల్ల కాదు కాబట్టి పెద్ద కోడలుగా ఆవిడన్నీ నేర్పించుకొని ఇంటి బాధ్యతల్ని, ఇంట్లో ఉన్న పని వాళ్ళని చూసుకోమని పెద్ద కోడల్ని ఇంట్లో అలా ముచ్చటగా తిరుగుతుంటే చూసుకొని మురిసిపోయే కోడలికి తాళాలు గుత్తి పెత్తనం కూడా ఇచ్చేసింది జయప్రద. ఆ తర్వాత వెంటనే దివ్యేంద్రకి పెళ్లి సంబంధాలు వెతకాలి అనుకుంటే నేనే ఒక అమ్మాయిని చూసుకున్నా, మీరేం వెతకక్కర్లా, తన నా క్లాస్మేట్ దీప్తి అని ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని చూపించాడు. అంతకుముందు ఫ్రెండ్గా ఆ పిల్ల చాలాసార్లు వచ్చింది, ఎప్పుడూ గమనించలా. కానీ ఈసారి మాత్రం ఆ అమ్మాయిని చూస్తే పిల్ల చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటి మనిషి, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే తత్వం, చాలా మంచి పిల్లలాగా అనిపించి జయచంద్రకు కూడా బాగా నచ్చింది. అయితే వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడటానికి వాళ్ళ ఇంటికని వెళితే ఈలోపు దీప్తికి ఓ చెల్లెలుంది. ఆ అమ్మాయి పేరు శైలజ. ఒకవైపున వీళ్ళు పెళ్లి మాటలు మాట్లాడుతూ ఉండగానే రవీంద్ర వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, పెద్దన్నయ్య దగ్గరకు వచ్చి, మహేంద్ర అన్న, అమ్మ నాకు వాళ్ళ చెల్లెలు నచ్చింది, నేను తన పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. అడిగేసరికి ఆవిడకి ఆయనకి చెప్పేంత ధైర్యం లేదు. నాన్నగారు ఒక్క నిమిషం ఆగండి అన్న తర్వాత, మీ పెద్దమ్మాయిని ఎటో మా రెండో తమ్ముడు ఇష్టపడ్డాడు, మా దివ్యేంద్రకి మీ దీప్తినిచ్చి పెళ్లి చేద్దాం, మా రవీంద్రకి మీ శైలజనిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు మహేంద్ర. ఆ మాటకి వాళ్ళేం మాట్లాడలా. అయితే నేను ఒకసారి తనతో మాట్లాడొచ్చా అన్నాడు రవీంద్ర. అయితే ముందు మీరెవరినైనా ఇష్టపడ్డారా అండి, మీరెవరినైనా ప్రేమించారా అని అడిగితే లేదు అంద అమ్మాయి. అయితే ఏం తెలిసింది 5 నిమిషాల్లో మా అక్కని గురించి మీ అన్నయ్య గురించి మాట్లాడటానికి వచ్చి నీకు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు అన్న తర్వాత, ఒకటి చెప్పమంటారా, మీ అక్క అంటే మా కాబోయే వదిన దేవత లాంటిది అయితేనే, తను మంచిదైతేనే, తన మనసు మంచిదైతేనే మా ఇంటి కోడలుగా మా అన్నయ్య గుండెల్లో స్థానం సంపాదించుకొని వస్తోంది. తన ముక్కుసూడితనం స్ట్రైట్ ఫార్వర్డ్ చూసిన తర్వాత మీ కుటుంబం ఎలాంటిదనేది నాకు అర్థమైంది. మీ ఇద్దరు ఒకే మైండ్ సెట్తో ఉంటారని నేను అంటలేదు, కానీ ఒకే ఇంటి నుంచి వచ్చిన మీరు కలిసి మెలిసి ఆప్యాయత అనురాగాలతో ఉంటే చాలు. నా వరకే నాకు నా భార్యే నా పంచప్రాణాలు అనుకుంటాను నేను. నీకు ఇష్టమైతే కలిసి 7 అడుగులు వేద్దాం అన్నాడు రవీంద్ర. శైలజకి కూడా రవీంద్ర చాలా బాగా నచ్చాడు, దాంతో పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఒకే మండపంలో దివ్యేంద్రకి దీప్తికి, రవీంద్రకి శైలజకి ఒకళ్ళకి మధ్యాహ్నం ఒకళ్ళకి రాత్రి ముహూర్తాల్లో పెళ్ళిళ్ళు అయిపోయి హనీమూన్లకు వెళ్ళొచ్చారు. వెళ్ళి రాగానే ఇక రెండో కోడలు మూడో కోడలు ఎటుకూడి పిల్లలిద్దరూ కూడా చదువుకొని ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళిద్దరూ షోరూమ్ దగ్గరికి వచ్చి షోరూమ్ పనులు చూసుకోవటం మొదలుపెట్టారు. ఇక 4వ వాడు యోగేంద్ర సంగతే. పెళ్లి సంబంధాలు చూడబోతే ఒక అమ్మాయిని నేను ప్రేమించానని, దాంతో బ్రేకప్ అయిందని చెప్పాడు. దాంట్లో మహేంద్ర మాత్రమే తనకి సుష్మకి ఉన్న ప్రేమ వ్యవహారం కానీ
ఇక సుష్మకి తనకి ఆయన బ్రేకప్ విషయం కానీ అమ్మా నాన్నలతో కానీ తమ్ముళ్ళతో కానీ చివరికి భార్యతో కానీ చెప్పలేదు. ఒకటి తల్లిదండ్రులు తమ కుటుంబాన్ని విరిచేస్తానందంటే అలాంటి అమ్మాయిని ఎలా చూసుకున్నావురా అని వాళ్ళు మనసు చిన్నపుచ్చుకొని బాధపడవచ్చు. తాను ఇలా చెప్తే తమ్ముళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళ కోసమే తనేదో త్యాగం చేశాను అనే. భార్యకి చెప్తే రేపొద్దున ఎప్పుడైనా ఒకటి అనుకోవచ్చు, తనకి ఫస్ట్ ప్రయారిటీ నేను కాదేమో, తన జీవితంలో ఇంకొక ఆడది ఉందేమో, అందుకే నా మొగుడు చెప్పలేదేమోననే. తనేంటనేది తనకు తెలుసు. తనెవరికి సంజాయిషీలు చెప్పుకునేంత పెద్ద తప్పులు చేయలేదనే విషయంతోనే ఎవరి మనసులో బాధ పెట్టకూడదని మహేందర్ చెప్పల. కానీ యోగేందర్ చెప్పాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మాకు ఇద్దరికీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరలేదు, దాంతోనే విడిపోయాము అనే. అయితే పెళ్లి చేసుకోవేంట్రా అంటే చేసుకోవాలనే ఉంది, కానీ నాకు వదిన లాంటి కరెక్ట్ అయిన అమ్మాయి ఎవరు కనిపించలేదంటే మాకు మాత్రం వీళ్ళు అనుకుని కనపడ్డారేంట్రా, ఆ టైం వస్తే కనపడతారులే, ముందు నాన్నగారు మీరు సంబంధాలు చూడండి అన్నాడు మహేంద్ర. వాళ్ళు చూడటం మొదలు పెడితే ప్రతి అమ్మాయిలో ఏదో ఒక లోపాలు కనపడుతున్నాయి యోగేంద్రకే. రోజులు ఇలా గడిచిపోతుంటే జయప్రదకి దూరబంధువైన చెల్లెల వరుస అయ్యే ఒక ఆవిడకి దేవుళ్ళ పిచ్చి. గుళ్ళకెళ్ళి పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఇళ్ళ పక్కన వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని వేసుకొని ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఆవిడ. అలా ఒకసారి మొత్తానికి అందరూ కలిసి వీళ్ళ ఊళ్ళో ఒక స్పెషల్ టెంపుల్ ఉంటే అక్కడికి దర్శనానికని ట్రిప్ వేసుకొని వచ్చి, ఎక్కడో ఉంటుంది ఎందుకు, మా అక్కయ్యది ఇంద్రభవనం అంత ఇల్లు, మా అక్కయ్య ఇంట్లోనే ఉందాం రండి, మా అక్కయ్య ఇల్లు ఐశ్వర్యం చూతురుగానని జయప్రద ఇంటికి తీసుకొచ్చింది. తీర్థయాత్రలకు వచ్చిన వాళ్ళకి గుళ్ళు గోపురాలకు వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇస్తే ఆ భగవంతుడికి ఆశ్రయం ఇచ్చినంత పుణ్యమని జయప్రద వాళ్ళు ఆహ్వానించారు. ఆవిడతో పాటు ఆవిడ సందులో ఉండే ఒక 10 కుటుంబాలు తీసుకొచ్చింది ఆవిడ. వచ్చిన వాళ్ళని నీరజ లోపలికి రమ్మనమని పైన మిగతా ఫ్లోర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, కుటుంబానికి ఒక రూమ్ చొప్పున తీసుకోండి, అన్నిట్లో కూడా విత్ అటాచ్డ్ బాత్స్ ఉన్నాయి, అన్నిట్లో బెడ్స్ ఉన్నాయండి, అన్ని కబోర్డ్స్ ఖాళీగానే ఉంటాయి, మీవన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పింది. అందులో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా వచ్చారు. అయితే యోగేంద్రకి అందులో మైథిలి అనే ఒక అమ్మాయి చాలా చాలా నచ్చింది. అయితే యోగేంద్ర రవీంద్రలా దివ్యేంద్రలా మహేంద్రలా మాట్లాడలేడు, ఏదున్నా అమ్మలాగా సైలెంటు స్లోగా ఉంటాడు మనసులో. అయితే ఆ అమ్మాయికి తన మనసులో ఇష్టాన్ని చెప్పాలనుకున్నాడు. ఆ అమ్మాయి తల్లో గులాబీ పువ్వు పడిపోయింది, మీ పువ్వు అని తెచ్చిస్తే థ్యాంక్స్ అందే. ఒకరోజు కర్చీఫ్ పడిపోయింది, తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆ అమ్మాయి బాల్కనీలో నుంచుంటే పక్క బాల్కనీలోంచి చూస్తూ నుంచోటం తప్ప మాట్లాడింది లేదు. అయితే ఆ అమ్మాయి కొన్ని 100 ఫోటోలు తీసుకొని గ్యాలరీ నిండా పెట్టుకొని చూసుకుంటూ కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళు వచ్చిన దర్శనాల పని అయిపోయి వెళుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి యోగేంద్రకి. దీనికి కొంచెమైనా నా మీద ఫీలింగ్స్ లేవు, కొంచెమైనా బాధపడకుండా వెళ్ళిపోతుంది అని బాధపడ్డాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బొంగమూతి పెట్టుకొని చిన్న మొహం పెట్టుకొని కూర్చుని సరిగ్గా తిండే నిద్రపోడే. ఆ వెళ్ళినటువంటి ఫ్యాక్టరీలో కూడా యాక్టివ్గా ఉంటాడే. ఏమైందో అర్థం కాక వదినలు 3 అన్నలు 4 అమ్మా నాన్న కలిసి ఏమైందిరా ఒంట్లో బాగాలేదా అని పట్టుకొని అడిగేపాటికి అలా ఒక్కసారిగా ఏం లేదన్నాడు. జయచంద్ర సరే నాకు మీటింగ్ ఉంది వెళ్తున్నానని వెళ్ళాక ఒక్కసారిగా పెద్దన్నను కౌగులించుకొని కళ్ళల్లో నీళ్ళు ఆగల. ఏమైందమ్మా అని అడిగితే వదినలు ఏమైంది అన్నారు. అనేసరికి ఇలా మైథిలి అనే అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి నచ్చిందని ఫోటో చూపించి చెప్తే మరి తను ఉండగానే ఎందుకు చెప్పలేదురా అంది జయప్రద. అంటే నేను చెప్పలేనని నీకు తెలుసుగా మమ్మీ అనేసరికి ఒరే ఒక విషయం అర్థం కావటం లేదు, మాకు దొరికిన లాంటి వదిన లాంటి అమ్మాయిలు నీకు దొరకట్లేదు అన్నావు, ఒకవేళ దొరికినా వాళ్ళకి మేము చెప్తాంరా, ఇలా చెప్పలేకపోతే ఎలాగరా అసలు, అలా నువ్వెలాగరా ఒకదాన్ని లవ్ చేసావో అదే నాకు ప్రపోజ్ చేసింది, నేనేం దానికి కూడా చెప్పలా. ఓరే బాబోయ్ అన్నారు వాళ్ళ వదినలు. అన్న తర్వాత వెంటనే అత్తయ్య మీరు మాట్లాడండి, మామయ్య గారితో మీరు చెప్తారా. వామ్మో ఆ పెద్ద పులితో నేను చెప్పటమే, నన్ను చంపేస్తాడే అమ్మ బతికుండంగానే మీ మామయ్య అనేసింది జయప్రద. అంటే ఇది ఇంకా బాగుంది, మీకు తగ్గ కొడుకు, కొడుకు తగ్గ తల్లి మీరు, ఎలా అయితే ఎలా అత్తయ్య అసలు నాకు అర్థం కావటం లేదు అని కోడళ్ళంటే
పెద్దోడున్నాడుగా అనేసింది ఆవిడ. అన్న తర్వాత ఇక అన్నయ్య ఉన్నాడుగా అన్నారు తమ్ముళ్ళు. అన్నాక నాన్నగారు అని జయచంద్ర రాగానే ఏంటి నాన్న అన్నాడు ఆయన. అంటే తమ్ముడు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఎవరిని అన్నాడు ఆయన. ఇలా మొన్న వచ్చింది కదా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారంట, ఆ అమ్మాయి పేరు మైథిలి అంట, చూడడానికి బాగుంది. అమ్మ ఇందాక ఫోన్ చేసి పిన్నిని డీటెయిల్స్ అడిగితే వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది, మిడిల్ క్లాస్ వాళ్ళు కట్న కానుకలు అవి ఇచ్చుకోలేరంటే ఎవరి దగ్గర తీసుకున్నాం కట్నాలు, మెమ్మెన్ని కోట్లు తెచ్చిందంట, మీ పెళ్ళాల దగ్గర తీసుకున్నానా నేను కట్నాలు, ఈ ఇంటికి కూతుళ్ళుగా ఉండే కోడళ్ళు వస్తే చాలు, కట్నాలు తీసుకునే ఫ్యామిలీ కాదులేమంది అన్నాడు ఆయన. అందుకే నేను ఆ మనిషిని కెలకనంటాను అంది జయప్రద. అనేసరికి అబ్బబ్బా డాడీ ఇప్పుడు అది కాదు కదా విషయం మావయ్య గారు, మనమైతే ఇప్పుడు అమ్మాయి గురించి తెలిసింది కదా, వాళ్ళ ఫ్యామిలీ మంచిదని తెలిసింది కదా, మీరు కట్నాలు తీసుకొని మంచి వ్యక్తి అని అందరికీ తెలుసులేండి. మీ అత్తయ్య ఆ మాట అందమ్మా, ఒక్కసారి నేను వినాలనుకున్నా, నేను అనకుండానే మీకు ఇదైపోయిందంటలేండి అనేసరికి ఎప్పుడు మన ఇద్దరం రహస్యంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఆ మాట అనవు కదే, ఏకాంతంగా ఉన్నప్పుడు నీ నోట్లోంచి పలకవుగా అన్నాడు ఆయన. డాడీ అని కొడుకులు నవ్వి ఆ తర్వాత వీడేంటి ఇష్టపడ్డప్పుడు అమ్మాయికి చెప్పొచ్చుగా, మాట్లాడొచ్చుగా అనేసరికి మహేంద్ర వెనక్కి వెళ్ళాడు. యోగేంద్ర ఇలాగే చవట సన్నాసిలాగా అన్న వెనకాల ఉండు, మిగతా వాళ్ళంతా నీ బరువు బాధ్యతలు మోస్తూ ఉంటారు, రేపు ఆ పిల్లతో కూడా ఇలాగే ఉంటావేంట్రా సన్నాసి అన్నాడు ఆయన. అనేసరికి అన్నయ్య చూడు అబ్బా డాడీ తెలుస్తుందిలేండి అన్నాక సంబంధం అడగటానికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి మా కట్న కానుకలు ఏం అక్కర్లేదు, పిల్లనిచ్చి చేస్తే చాలు, మేమే పెళ్లి ఖర్చులు అవన్నీ పెట్టుకొని చేసుకుంటాం పెళ్ళని వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ మైథిలి బయటకు వచ్చింది. వచ్చి అంకుల్ ఒక్కసారి నేను తనతో మాట్లాడొచ్చా అన్న తర్వాత మాట్లాడమ్మా భేషుగ్గా అన్నాడు ఆయన. అనేసరికి రండి అని లోపలికి పిలిచి నేను మీకు నచ్చానా, మీ వాళ్ళు నచ్చానని వచ్చి అడుగుతున్నారని, ఇది అరేంజ్డ్ మ్యారేజే కాబట్టి మీరు ఓకే అన్నారా, నువ్వు మా అమ్మకు నచ్చావు కాబట్టి నాకు నచ్చావు, మా నాన్నకు నచ్చావు కాబట్టి నాకు నచ్చావు, మా అన్నయ్యలకి వదినలకి నచ్చావు కాబట్టి నాకు నచ్చావు, నాకు నీ దగ్గర ఏ విషయం దాయకూడదు, అంతకుముందు ఒక అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, బ్రేకప్ అయింది, ఇప్పుడు తనకు మ్యారేజ్ అయ్యి స్టేట్స్ వెళ్ళిపోయింది, యాక్చువల్లీ మా ఇద్దరికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరలేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి మా క్యాస్ట్ నచ్చలేదంట, అందుకని నేను నచ్చలేదు, ఆ తర్వాత తనకి జాబ్ చేసే మొగుడు కావాలంట, ఇలా అందరితో కలిసి ఉమ్మడి ఫ్యామిలీలో ఉండే వాళ్ళు నచ్చరందే అని చెప్తే మరి మీకు నేను నచ్చానా అంటే మా ఫ్యామిలీకి నచ్చావుగా, వాళ్ళ ఇష్టమే నా ఇష్టం అన్నాడు యోగేంద్ర. మైథిలి బయటికి వెళ్ళి ఏమనుకోకండి అంకుల్ ఈ పెళ్ళి జరగదు. ఏమైందమ్మా అన్నాడు ఆయన. నేను ఆయనకి నచ్చానని ఆయన చెప్పట్లేదు, మీ ఆవిడ గారికి నచ్చానని మీకు నచ్చానని, అలాగే వాళ్ళ అన్నయ్యలకి వదినలకి నచ్చానని ఆయనకి నచ్చానంట, ఆయనకు ఆల్రెడీ ఒక బ్రేకప్ అయి ఉన్నట్టున్నారు ఆయన, రేపొద్దున నేను ఆయన వివాహం చేసుకున్నా వాళ్ళ కోసం చేసుకున్నాను, నా కోసం కాదనే, నా లైఫ్ స్పాయిల్ చేసి నన్ను దూరం పెట్టి నన్ను నరకం పెడుతూ కూర్చుంటే పడే ఇల్లాలని కోడల్ని నేను కాదండి, మీరు కట్న కానుకలు తీసుకోకపోవటం మీ గొప్ప హృదయం, దానికి నేను కృతజ్ఞరాలని, కానీ ఇష్టం లేని అతన్ని పెళ్లి చేసుకొని నేనేం చేయగలను, మీరు బలవంతంగా ఒప్పించి తెచ్చినట్టున్నారు అంటే ఎవరు అన్నారు ఒక్కసారే అందరూ. అన్న తర్వాత ఏం వాగావురా అంది జయప్రద. అంటే తను ఇలా అడిగింది మమ్మీ, నేను ఇలా అన్నాను అనేసరికి జయచందర్ లేచి నుంచోని టప 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 4 తీసేసరికి 5వ దానికి మహేంద్ర అడ్డొచ్చి వెనక్కి లాగేసి జయప్రద వైపు చూసేసరికి ఆయన వెంటనే ఆవిడ భుజాల చుట్టూ చీర ముసుకేసుకొని పక్కకెళ్ళి నుంచుంది, ఆవిడని కూడా 2 తీస్తాడని ఆయన. ఇదేనా కొడుకుని పెంచే లక్షణం అన్నాడు. అనేసరికి అలాంటిదేమీ లేదమ్మా అని ఆయన అంటే, అయ్యో నీకు విషయం నిజం చెప్పమా, నిన్ను చూసింది వాడు, ఇష్టపడింది వాడు లవ్ చేస్తున్నాడు నిన్ను, నీకు విషయం తెలుసా, చూడు వాడి ఫోన్ నిండా గ్యాలరీ ఫుల్ అయిపోయింది నీ ఫోటోలతో, అయ్యో పిచ్చిదానా, వాడు నీకు రోజ్ పడితే తీసిచ్చాడా, అక్క ఖర్చీఫ్ ఇచ్చాడని చెప్పవే, ఖర్చీఫ్ పడితే తీసిచ్చాడా, వాడు అప్పుడే నీతో మాట్లాడదామని మాట్లాడలేకపోవటమే వాడి లోపం అమ్మా, నువ్వంటే వాడికి చాలా ఇష్టం, వాడే మమ్మల్ని ఒప్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చాడే తల్లి అని చెప్తే నిజమా అంది మైథిలి. అనేసరికి ఏం మాట్లాడలా, గట్టి కొట్టారా అంకుల్ అనేసరికి అన్నాడు. అన్నాక ఈ
పెళ్ళి నాకు ఇష్టమేనందే. ఎంగేజ్మెంట్ అయిపోయాక ఒక 3 నెలలు గ్యాప్ వచ్చి ఫోన్లో చాలా రొమాంటిక్గా అమ్మాయితో మాట్లాడుతుంటే, వదినలు ఎలా ఉందో అడుగు, మేము అడగమన్నామని అడుగు, హనీమూన్కి ఎక్కడికి వెళ్దామని అడుగు, మేము అడగమన్నామని అడుగు, ఏ కలర్ ఇష్టమో అడిగావా ఇంతకీ, అది కూడా మేము అడగమన్నామని అడుగుతావా, అబ్బ చూడన్నా అంటే సరిపోయారు ముగ్గురు అనుకున్నాక యోగేంద్రది మైథిల్ది మళ్ళీ 100 ఏళ్ళు గుర్తుండిపోయేలాగా ఆఖరి కొడుకు పెళ్ళని చాలా గ్రాండ్గా చేశాడు జయచంద్ర పెళ్ళి. అందరూ ఒకే లాంటి బట్టలు, ఒకే ప్యాటర్న్ కలర్ మార్చి మగపిల్లలు, ఆడపిల్లలు ఒకేలాంటి చీరలు కలర్ మార్చుకొని అసలు ఇది ఉంది ఇది లేదు అనకుండా విస్తర మీద 250 రకాలు పెట్టించే చాలా బ్రహ్మాండంగా చేశాడు ఆయన. అయిన తర్వాత హనీమూన్కి వెళ్తుంటే, ఏం మరిది గారు ఎలా ఉండాలో తెలుసా, లేకపోతే మేము చెప్పము అది కూడా, మరే మీయన్నీ నేనే కనుక్కున్నానా, నేను చెప్పానా మీకు, అయ్యో నీకు మాకు నచ్చితేనే నచ్చుద్దిగా ఏదైనా అన్నారు వదినలు. ఏరా తమ్ముడు అంతా ఓకేగా అమ్మ తెలుసుగా అని అడిగితే, అబ్బా ఏంటన్నా మీరు కూడా, నాకు వైఫ్తో ఎలా ఉండాలో బాగానే తెలుసు, ఈ కళలకేం తక్కువ లేదు అన్నాడు జయచంద్ర. అనేసరికి అది కాదు డాడీ, మరి ఆ అమ్మాయిని హ్యాపీగా చూసుకో, వెధవేషాలు కానీ ఆయన వెళ్ళిపోతే, చిన్నోడా నిజంగా తెలుసమ్మా అంది జయప్రద. మమ్మీ అని పెళ్ళాన్ని తీసుకొని పద నువ్వు అని హనీమూన్కి వెళ్ళిపోతే, చిన్నోడికి అన్నీ తెలుసు అంటారా అన్న తర్వాత, అమ్మ ఉండాల్సిన దానివి, వాడిని ఎలా పెంచావే అలా, చిన్నోళ్ళన్నా ప్రతి ఇంట్లో అలాగే ఉంటారు, అవునవును నువ్వు అలాగే ఉన్నావు, అందుకే డాడీ వస్తున్నాడు, అమ్మో నేను వెళ్తున్నా కిచెన్లోకి అని వెళ్ళిపోయింది ఆవిడ. ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళి తిరిగి వచ్చేసిన తర్వాత పెద్ద కోడలు అత్తగారి తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకుంటుంటే, ముగ్గురు కోడళ్ళకి ఆయనచ్చగా షోరూమ్ బాధ్యతలు అప్పచెప్పేశాడు. కొడుకులు 4 కలిసే ఫ్యాక్టరీ బాధ్యతలు చూసుకుంటుంటే ఆయన 2 వైపులా తిరిగి చూసుకుంటూ ఉండేవాడు. అవి కాక ప్రాపర్టీలు, పొలాలు లీజులకు ఇవ్వటం, కౌళ్ళకి ఇవ్వటం, వెళ్ళి సొంత ఊర్లో ప్రతి సంవత్సరం పండగ సెలబ్రేషన్లు చేసుకొని రావటం, ఈ అన్ని పనులు ఆయన ఒక పక్కన చూసుకుంటూ ఉండేవాడు. ఇంట్లో 2 వంట మనుషులు ఉంటారు, పని మనుషులు ఉంటారు, కోడల కోసం భార్య కోసం కారు డ్రైవర్లు కూడా అమ్మాయిలే ఉంటారు ఆ ఇంట్లో. ఇక సెక్యూరిటీ గార్డులను కూడా తీసేసి ఆడవాళ్ళు ఉండే ఇంట్లో మగాళ్ళు ఉండకూడదని ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేయించి సీసీ కెమెరాలు పెట్టించాడు జయచంద్ర. తోట మాలిని కూడా అబ్బాయిని తీసేసి భర్త పోయిన ఒక అమ్మాయి ఇక వచ్చి ఆ తోట పని వరకు చూసుకొని వెళ్ళిపోయేలాగా మాట్లాడి, ఇంట్లో అందరూ ఆడవాళ్ళ మధ్య ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒక అమ్మాయి ప్రత్యేకంగా జయప్రదకి పెద్ద కోడలికి చేతి కింద ఉంటూ ఉంటుంది. ఆ అమ్మాయి సార్ అనుకుంటూ, మేడం అనుకుంటూ అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంది. అత్తా కోడళ్ళు కలిసి లేడీ డ్రైవర్ తోడు రాగా లగేజీలు అయ్యి పట్టుకోవటానికి హ్యాపీగా షాపింగ్ మాల్స్కి, షాపింగులకి, గ్రోసరీలకి, సూపర్ మార్కెట్లకి తిరుగుతూ ఉంటే, జయప్రద కోడళ్ళు వచ్చిన తర్వాత పెద్ద కోడల్ని పిలిచి, అమ్మ నీరజ, నీతో సహా నీ తోడు కోడళ్ళు 4, ఇప్పుడు మీరు వేరు ఇళ్లల్లో పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళు, ఎవరు ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అవటానికి వీలు లేదు, అలాగే మీ భర్తలు 4 ఒకే రకాలు తినరు, కాబట్టి ఈ డైరీ పెట్టుకోమన్నారు మీ మామగారు. ఇందులో నువ్వు ముందు రోజునే ఎవరెవరు ఏ టిఫిన్లు తింటారో, ఎవరెవరు ఏ జ్యూసులు తాగుతారో, ఎవరెవరికి ఏ ప్రోటీన్ షేకులు కావాలో, ఎవరెవరు ఏ జిమ్ ఫుడ్లు, డైటింగ్ ఫుడ్లు ఏం తీసుకుంటారో వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళనే ఎవరి పేజీల్లో వాళ్ళని లిస్టులు రాసమ్మనమని వంటమ్మాయితో అవే చేయించి వాళ్ళకి ఏర్పాటు చేయమ్మా అని చెప్పిన తర్వాత, అలాగే అత్తయ్య గారు అందే. అలా ఆ ఇంట్లో ఫుడ్ విషయంలో డిస్కషన్ అనేదే లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు ముందు రోజు రాసిచ్చేస్తే ఆ మెనూలు వాళ్ళ కోసం రెడీగా ఉంచేవాళ్ళు 2 వంటమ్మాయిలు కలిసే. సర్వెంట్స్ సర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. తోడుకోడళ్ళు 4 అక్క అంటే అక్క అని చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. 2వ అమ్మాయి 3వ అమ్మాయి అక్క చెల్లెళ్ళు అయ్యి, నీకేం తెలియదు నోర్మి అంటే నీకేం తెలియదు నోర్మి అనే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అనుకునేవాళ్ళు తప్ప, తోడుకోడళ్ళు 4 మాత్రం చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఏ పండగ వచ్చిందన్నా, ఏ వ్రతం వచ్చిందన్నా, ఏ నోములు వచ్చాయన్నా పెద్దమ్మాయే ఉండే ఇంట్లో అన్నీ తనే తల్లో 4లాగా పని వాళ్ళ మీద పెత్తనం పెద్దమ్మాయిది. ఇంటికి వచ్చే చుట్టాకాలని చూసేది పెద్దమ్మాయి, ఇంటికి వచ్చే వాళ్ళ మర్యాదలు చూసుకునేది పెద్దమ్మాయి, ఇంట్లో ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ సమకూర్చేది పెద్దమ్మాయి. నీ వల్ల కాబట్టి అవుతుంది కానీ అక్క, మా వల్ల అయితే ఈ
ఇంటి పనులు కావమ్మా అని మిగతా కోడళ్ళంటే మీరు వెళ్ళి షోరూముల్లో చూసుకుంటున్నారు, అది నా వల్ల అవుద్దా, మీ అంత నేను చదివానా అనేది పెద్దమ్మాయి. నిజం చెప్పాలంటే మిగతా ముగ్గురు కోడళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఎంటెక్లు ఎంబీఏలు చదివి వచ్చిన వాళ్ళే. నీరజ మాత్రమే డిగ్రీ చదువుకుంది. ఎప్పుడూ నీరజని తక్కువ చేసి తోడుకోవడాన్ని వాళ్ళు అసలు అనేవాళ్లే కాదు. నువ్వు ఇంట్లోనే ఉంటావు, మేము బయటికి వెళ్ళి కష్టపడి వస్తున్నాం, అలాంటి మాటలు ఎప్పుడూ లేవు. వచ్చే లాభాలు నలుగురు కొడుకులకి సమానంగా వెళ్ళిపోయాయి జయచంద్ర విషయంలో. ఆయనది కాక వాళ్ళకు సొంత ఖర్చులు ఉంటాయని నలుగురు కోడళ్ళకి 4 కార్లు, నలుగురు కోడళ్ళకి కూడా ప్రతి నెల ఎంతని ముగ్గురు కోడళ్ళు జాబ్ చేస్తున్నట్టే వాళ్ళకి తలా ఒక 2 లక్షలు అకౌంట్లో పడితే ఇల్లంతా చూస్తున్న పెద్ద కోడలకి అంతే పడేయే. నలుగురు కొడుకులకి ఒక్కొక్కళ్ళకి 2 లక్షల చొప్పున అకౌంట్లో పడేయే. ట్రిప్పులకి వెళ్ళి వచ్చేవాళ్ళు, రెస్టారెంట్లకు వెళ్ళి వచ్చేవాళ్ళు, సినిమాలకు వెళ్ళి వచ్చేవాళ్ళు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటూ ఉండేవాళ్ళు. ఒకేలాంటి చీరలు కలర్లు మార్చి కట్టుకునే వాళ్ళు తోడుకోడళ్ళు, ఒకేలాంటి హెయిర్ స్టైల్లో. చూడటానికి నలుగురు కూడా అటు ఇటుగా హైటు వెయిటు పర్సనాలిటీలు కూడా ఒకేలా ఉండే ఒకే తల్లి పిల్లలంటే నమ్మేలాగా ఉండేవాళ్ళు. బియ్యాల వాళ్ళు ఇంటికి వచ్చినా కూడా పెద్దమ్మాయి అమ్మా నాన్నలు ఏది తెచ్చినా మిగతా ముగ్గురు అమ్మాయిలకి, రెండో అమ్మాయి మూడో అమ్మాయి అమ్మా నాన్నలు ఏం తెచ్చినా నలుగురికి, నాలుగో అమ్మాయి తల్లిదండ్రులు ఏది తీసుకొచ్చినా నలుగురికి సమానంగా తెమ్మనమని వీళ్ళు ఇక్కడి నుంచి చెప్పేవాళ్ళు. వాళ్ళు అలాగే తెచ్చేవాళ్ళు. ఇక ఏదైనా పండగ వచ్చిందంటే పెద్దమ్మాయి ఉండాల్సిందే, అన్నీ ముందుండి తను నడిపించాల్సిందే. తను చెప్పినట్టు వింటం మాత్రమే తెలుసు మిగతా కోడళ్ళకే. పెద్దమ్మాయికి తెల్లరాళ్ళు నగలన్నా డైమండ్ నగలన్నా చాలా ఇష్టం. ఒక కోడలికి సఫైర్స్ ఇష్టం, ఒక కోడలికి రూబీస్ ఇష్టం, ఒక కోడలికి ఎమరాల్డ్స్ ఇష్టం. జయప్రద ఏది కొన్నా జయచంద్ర వాళ్ళ ఇష్టాలకి తగినట్టుగా కొను అని చెప్పేవాడు ఆయన. అలాగే పెద్దమ్మాయికి డైమండ్స్ తీస్తే, రెండో అమ్మాయికి రూబీస్ తీస్తే, మూడో అమ్మాయికి సఫైర్స్ తీస్తే, నాలుగో అమ్మాయికి ఎమరాల్డ్స్లో తీసేది ఆవిడ. ఇలా ఎవరికి నచ్చిని వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఇలా సంతోషంగా వెళ్ళే ఆనందాలతో ఆ ఇంట్లో 7 సంవత్సరాల కాలం ఎలా గడిచిపోయిందో తెలియకుండా గడిచిపోయింది. ఈ 7 ఏళ్ల కాలంలో దివ్యేంద్రకి దీప్తికి ఒక పాప బాబు పుట్టారు, రవీంద్రకి శైలజ్కి ఒక పాప బాబు పుట్టారు, యోగేంద్రకి మైథిలికి ఒక బాబు పుట్టాడు. ఇలా సంతోషంగా రోజులు గడిచిపోతూ నీరజకు మాత్రం పిల్లలు లేరు. పిల్లలు లేరని కానీ గొడ్రాలివని కానీ ఒక్క మాట కానీ మహేంద్ర నోట్లో నుంచి కానీ జయప్రద జయచంద్ర నోట్లో నుంచి కానీ మిగతా తోడుకోడళ్ళు మరుదుల నోట్లో నుంచి కానీ వచ్చెరగదు. నిజం చెప్పాలంటే వీళ్ళని మేం కన్నాం కానీ నువ్వే అమ్మవక్క, వీళ్ళని నువ్వే పెంచావు, వీళ్ళు నీ బిడ్డలేనని అలా వదిలేసే వాళ్ళు తోడుకోడళ్ళు. ఇక మహేంద్రకి తన తమ్ముళ్ళంటే ఎంత ఇష్టమో తమ్ముడు పిల్లలంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం. అలా ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళ నాన్నలన్నా ఒకటి అరా తగిలిచ్చేవాళ్ళు కానీ పెద్దనాన్న అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయి మీద పడి తొక్కి తొక్కి ఆడుకునేవాళ్ళు పిల్లలు. ఇలా పెద్ద అబ్బాయికి కూడా పుడతారులే పుట్టే టైంకి అనే పూజా పునస్కారాలు చేస్తూ ఉండేది జయప్రద. ఎటు భర్త అనేది లేదు. పుట్టింటి వాళ్ళు 2-3 సార్లు అన్నా కూడా ఊడుకోలేదు మహేంద్ర. భలే వాళ్ళే మావయ్య, భలే వాళ్ళే అత్తయ్య, పుట్టే టైంకి వాళ్ళే పుడతారులేండి, అది కాదు బాబు అంటే ఇప్పుడు ఏంటంట మీరు ఏదో ఒకటని తన మనసును చిన్నపుచ్చాలంటారా, అది కాదయ్యా వద్దంటున్నానా అనేసేవాడు వాళ్ళను కూడా. అల్లుడు గొప్పతనాన్ని వియ్యాల వారి గొప్పతనాన్ని చూసి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనుకునేవాళ్ళు వాళ్ళు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున ఇంటిల్లపాది కలిసి ఒక గుడి కట్టించాడు జయచంద్ర. ఆ గుడికి ప్రతి వారం వెళ్తారు ఇంట్లో వాళ్ళు. ఆ సారి ఒక సంబరం కూడా. అయితే ఆ సంబరానికి అందరినీ రమ్మనమన్నారని చెప్పి ఇంటిల్లపాది వెళ్ళారు. వెళ్తే జయప్రద జయచంద్ర అక్కడ ఉన్నటువంటి పూజారి గారితో ఏదో ప్రత్యేక పూజల గురించి మాట్లాడుతుంటే ఇక మిగతా నలుగురు అన్నదమ్ములు వాళ్ళ భార్యల్ని అలాగే పిల్లల్ని పెట్టుకుని అక్కడ కూర్చొని ప్రసాదాలు పెళ్ళాల నోట్లో పెడుతూ అలాగే పిల్లలతో కలిసి జోక్స్ వేసుకుంటూ అన్నదమ్ములు సరదాగా మాట్లాడుకుంటూ నిత్యపెళ్ళి కొడుకుల్లాగా ఉన్నారని పెళ్ళాలు జోకులేస్తుంటే నవ్వుకుంటూ అలా కూర్చునేపాటికి ఉన్నట్టుండి మహేంద్రకి ఫోన్ కాల్ వచ్చింది. ఇప్పుడే వస్తాను ఉండు అని. అక్కడి నుంచి ఇక గుడి దగ్గర సిగ్నల్ లేదని కొంచెం పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటే ఎవరో చేపట్టుకొని పక్కకు గుంజారు మహేంద్రని. ఎవరా అని తేరీపారా చూసి చాలాసేపు పట్టింది ఎవరో పోల్చుకోవటానికి. తను సుష్మ.
ఏంటి చెయ్యదులు అన్నాడు మహేంద్ర. అనేసరికి ఎట్రా నీతో మాట్లాడాలి అని పక్కకి లాక్కెళ్ళింది. ఏంటి అన్నాడు. ఐ లవ్ యూ అంది. ఏంటి అన్నాడు. అంటే నేను పెళ్లి చేసుకున్నాను, అమెరికా వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ అమెరికా వాతావరణానికి తన ఇష్టాయిష్టాలకి తగినట్టుగా తన కుటుంబానికి తగినట్టుగా ఉండలేక వదగలేకపోయాను. కాబట్టి నేను అక్కడి నుంచి ప్రతిరోజు అతని దగ్గర నేను అతన్ని నీతో పోల్చేదాన్ని. నీలా అతను ప్రేమించట్లేదని, నీ అంత హైట్ ఉండడని, నీలా అతని హెయిర్ స్టైల్ ఉండదని, నీలా అతను నన్ను పడకలో తృప్తిపరచలేకపోతున్నాడని, నీలా మ్యాన్లీగా ఉండడని, నీలా ప్రతి విషయంలో కేర్ తీసుకోడు, సపోర్ట్ చేయడు, ఎంకరేజ్ చేయడు, ఒక మగాడికి ఉండాల్సిన లక్షణాలు తనలో లేవని, డబ్బుంటే మాత్రమే సుఖాలు కాదని, నీలా అతను ఉండాలని అంటే అలాంటప్పుడు అతని దగ్గరికే వెళ్ళిపోయి ఉండాల్సిందే, నన్నెందుకు చేసుకున్నావు అని అడిగాడు. అయితే పంపించే ఎవడు ఏలుకోమన్నాడు అని నేను అడిగాను. దాంతో అతను ఇక మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నాకు డివోర్స్ ఇచ్చి 2 years అయింది. అతను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు బాబు నేను నీ కోసమని ఇలాగే నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావేమోనని నేను మా వాళ్ళందరినీ ఒప్పించి ఆ తర్వాత నీ దాకా చేరుకుందామని అనుకున్నాను. అయితే మా ఇంట్లో వాళ్ళు నేను నీ దగ్గరికి వస్తాను అంటే ఒప్పుకోలేదు. నన్ను పడేసి మా అమ్మ నాన్న చితకబాది ఇప్పుడు దాకా అబ్బాయికి పెళ్లి కాకుండా ఉంటుందా, పెళ్ళైన వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి తప్పుడు పనులు చేస్తే చెప్పుతో కొడతామన్నారు. అందుకే వాళ్ళకి చెప్పా పెట్టకుండా నేను వెతుక్కుంటూ ఇలా వచ్చేసాను. నువ్వు పెళ్లి చేసుకోలేదు కదూ, నా కోసమే వెయిట్ చేస్తున్నావు కదో అని అడిగితే లాగి చెంప మీద కొట్టాడు మహేంద్ర. నీకు యాటిట్యూడ్ ఎక్కువ, బలుపు ఎక్కువ, పొగరెక్కువ అని తెలియని విషయం ఏముందే, అది అందరికీ తెలిసిన విషయమేగా. నువ్వు నాతో మాత్రమే మింగిల్ అవ్వలేకపోయావు అనుకున్నాను. ఇంకొక మగాడి జీవితాన్ని తగలేయటానికి ఎవడిచ్చాడే హక్కు నీకు? అసలు నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అతని లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసావు? ఎంతమంది జీవితాల్లోకి వచ్చి ఎంతమంది జీవితాలను నాశనం చేద్దాం అనుకుంటున్నావు? అప్పుడు నీకు నేను బెటర్ అనిపించాను, నా తర్వాత వాడు బెటర్ అనిపించాడు, ఆ తర్వాత నీ మొగుడు కన్నా నేను కావాలనిపించాను. ఒకవేళ ఇప్పుడు నాకు పెళ్ళి కాలేదనుకో, మళ్ళీ నాకన్నా ఈసారి ఎవడు బెటర్ అనిపిస్తాడు నీకు? లేదు, ఇక నుంచి నేను నీతోనే ఉంటాను, నువ్వు చెప్పినట్టే వింటాను. ఇప్పుడే నీ ఫ్యామిలీని చూశాను. నిజం చెప్పాలంటే నీ ఫ్యామిలీలో ఉండాల్సింది నీ పక్కన నేను కదా. అవును, నీకు పెళ్ళయిందా అని అడిగితే నీకో విషయం చెప్పనా? ఏ రోజైతే నువ్వు బరితెగించి బజారు దానికన్నా హీనంగా ఆ రోజున మాట్లాడావో ఆ రోజే నా మనసు ముక్కలైపోయింది. ఆ తర్వాత మన ప్రేమ గుర్తుండి నువ్వు తిరిగి వస్తావేమోనని చాలా ఎదురు చూశాను. కానీ నువ్వు ఆ తర్వాత తిరిగి వచ్చింది లేదు. మా అమ్మ నాన్నలు సంవత్సరం తిరగకుండానే నాకు నీరజ అనే అమ్మాయిని చూసి పెళ్లి చేసేసారు. నా భార్యతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రోజు తన ఒంటి మీద చెయ్యేసి మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ నిన్ను గుర్తు చేసుకొని కాదే, తనతో తననుకునే నేను కాపురం చేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉన్నాం మేము. నా భార్య నీలాంటి బరితెగించిన రకం కాదు. నా ఫ్యామిలీలో ఒకటిగా, మా అమ్మ నాన్నలకి పెద్ద కూతురిగా, పెద్ద కోడలిగా కూడా కాదు. మా ఇంట్లో పాలల్లో పంచదారలా కలిసిపోయింది. నా మిగతా 3 తమ్ముళ్ళ భార్యలు కూడా నిజం చెప్పాలంటే నాకు నా భార్యకి తోబుట్టువుల్లా కలిసిపోయి మేము అన్నదమ్ములు అన్యోన్యంగా ఉండి నెంబర్ 10లో ఉండే మా బిజినెస్ని నెంబర్ 1 ప్లేస్ దిక్కుండా చూసుకుంటున్నామంటే ఒకవైపున నా తమ్ముడు భార్యలు, ఒకవైపున నా భార్య, ఒకవైపున నా తమ్ముళ్ళు కలిసి బలమై ముందుకు నడిపితేనే మా నాన్నగారు అంతా సాధించగలుగుతున్నారు. ఒక విషయం చెప్పమంటావా? ఒక మగాడు ఎదగాలన్నా, ఒక మగాడు దిగజారిపోవాలన్నా ఆడదే కారణమని పెద్దలు చెప్తే నేను నమ్మేవాడిని కాదు. నీకు ఏం కావాలనేది నువ్వే తేల్చుకోలేని మూర్ఖురాలివి నువ్వు. నీకేం కావాలనేది నువ్వే ఫైనల్ చేసుకోలేని దరిద్రపు దానివి నువ్వు. నీకెంతసేపటికి నువ్వు అనుకున్నదే జరగాలి. నువ్వు ఎంతసేపు కూడా మన కాలేజ్ డేస్లో నాకు అది కావాలంటే కావాల్సిందే అంటే నీలో చిన్నపిల్ల మనస్తత్వం ఉందేమో, నువ్వు పెంకిదానివి మొండిదానివేమో, నిన్ను మార్చుకోవచ్చని నేను అనుకున్నానే తప్ప నువ్వు నిజానికి మగాళ్ళనే మార్చగలిగినంత మేధావని నేను అనుకోలేదు. ఇంకెప్పుడు నీ ముఖం కూడా నాకు చూపించకో. నాకెంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే నాలో మరో మనిషిని చూస్తావు నువ్వు. సిగ్గుండాలి నీకు. ఛ!
ఛీ, ఎవడో ఒకరిని చూసి పెళ్లి చేసుకొని పోవచ్చుగా, ఎందుకు ఇలా మా ప్రాణాలు తీయటం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేంద్ర. దాంతో బాగా అహం దెబ్బతింది సుష్మదే. అయితే ఇక ఫస్ట్ వీడికి ఎంత పొగరెక్కింది, వీడి పెళ్ళామా అదే. ఒక రకంగా చెప్పాలంటే అసలు అది ఏమన్నా బాగుందా, నాలో 1% కూడా లేదు దాని ఫిగరు. ఒక 4-5 సార్లు దాని ఒంటి మీద చెయ్యేస్తే 3 కూడా రాదు మగాడనేవాడికే. నా వంపు సొంపులు, నా అందచందాలు చూసి కూడా వీడు ఆ రోజు అంతే, మనిద్దరం ఇంటిమేట్ అవుదాం, మనిద్దరం క్లోజ్ అవుదాం అని నేను ఎంత అడిగినా ఫ్యామిలీ ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, డాడీ అలా చెప్పారు ఇలా చెప్పారు అని నన్ను దూరం పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు వీడికి పెళ్ళామే ముఖ్యమా? నా జీవితంలో లేని సుఖం నా అమ్మ బాబులకే ఉండకూడదు, నా తోడబుట్టిన వాడికి వాడి పెళ్ళానికి ఉండకూడదు అనుకునే దాన్ని నేను. అలాంటిది వీడి అమ్మ బాబు, వీడి పెళ్ళాం, వీడి తమ్ముళ్ళు, వాళ్ళ పెళ్ళాలు అంత హ్యాపీగా ఉంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటానో? నేనేనా అంత వేరేదాన్ని? వీడి లైఫ్లోకి వస్తానంటే నన్ను వద్దన్నాడు. అలాంటిది వీడి ఫ్యాక్టరీలో నేను జాబ్కి వెళ్తే అని ఫ్యాక్టరీలో జాబ్ కోసం అని చెప్పి వెళ్ళింది సుష్మ. నిజానికి ఎవరు ప్రొఫైల్ వచ్చినా జాబుల దగ్గర ఉండేది రవీంద్ర, కానీ ప్రొఫైల్ 4 అన్నదమ్ముల దగ్గరికి, జయచంద్ర దగ్గరికి వెళ్ళాకే ఫైనల్ అవుద్ది. అయితే ఆ ప్రొఫైల్ ఫస్ట్ రవీంద్ర దగ్గరికి వచ్చింది సుష్మదే. అక్కడి నుంచి యోగేంద్ర దగ్గరికి వెళ్ళి దివ్యేంద్ర టు మహేంద్ర దగ్గరికి వెళ్తే ఈ క్యాండిడేట్ని నువ్వు తీసుకోవద్దురా అంటే ఓకే అన్నా అని ఐఎమ్ సారీ, ఆల్రెడీ మా డాడీ ఆయన ఫ్రెండ్ కొడుకుని పెట్టేశారంట అని చెప్పి పంపించేశాడు రవీంద్ర. దాంతో ఇక్కడికి వెళ్తే పని అవ్వదు, ఆడాళ్ళు ఉంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ సేకరించి షోరూమ్ దగ్గరికి వెళ్ళింది సుష్మ. వెళ్తే అక్కడ షోరూంలో ఉద్యోగాల వ్యవహారాలు చూసుకునేది రవీంద్ర వైఫ్ శైలజ. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ వర్క్ చేస్తాను, నాకు ఉద్యోగం ఎలాగైనా ఇప్పించండి, చాలా అవసరం అని చెప్పి అడిగింది. అడిగితే కరెక్ట్గా ఓకే అని అనే లోపే ఏ ప్రొఫైల్ వచ్చినా భర్తలకి బావగారికి పంపించడం అమ్మాయికి అలవాటు. అలాగే ఫోన్లో పంపించింది మెసేజ్. అది చూసిన మహేంద్ర తన్ని తీసుకోవద్దమ్మా అని చెప్తే అలాగే బావగారు అని, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు మంచి బెటర్ ఫ్యూచర్ ఉంది, వేరే ఎక్కడైనా ట్రై చేయండి, ఆల్రెడీ మా హస్బెండ్ వేరే అమ్మాయిని ఇక్కడ అపాయింట్ చేశారంట, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ అనేసింది ఆ అమ్మాయి. దాంతో ఇక అహం బాగా దెబ్బతిని, ఓహో అంటే వీడి తమ్ముళ్ళు, వీడి మరదళ్ళు వీడి గీసిన గీత దాటరనమాట అని ముందు బాగా వీళ్ళ ఇంట్లో మనుషుల్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టిందే. ఇంట్లో లోపలికి వెళ్ళటానికి లేదు, మొత్తం కూడా ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వెళ్ళగానే గేట్లు సెన్సార్ల ప్రకారం క్లోజ్ అయిపోయి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్లు, సీసీ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి. దాంతో ఎలాగైనా ఇంట్లో వాళ్ళు బయటికి రాకపోతారా అని ఎదురు చూసిందే. అనుకుందే తడవుగా ఒక రోజున మహేంద్ర భార్య నీరజ టైలర్ షాప్ దగ్గర బట్టలు ఇచ్చానని జయప్రద చెప్తే వెళ్ళి ఆ బట్టలు కలెక్ట్ చేసుకుని వస్తూ అక్కడ ఏవో ఆ అమ్మాయికి ఫ్రూట్స్ కనిపించాయి. ఆ ఫ్రూట్స్ తీసుకుందాము అని చెప్పి దిగిందల్లా అనుకోకుండా అక్కడ రేగిపళ్ళు కనిపించాయి. తన తోడుకోడళ్ళకి కంట్రీ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. దాంతో చెరుగ్గళ్ళు, రేగిపళ్ళు వరుసగా కొనుక్కుంటూ వస్తోంది నీరజ. ఒక చోటకు వచ్చేపాటికి నీరజ దగ్గర చేంజ్ అయిపోయి 500 కాగితం ఉంటే అతనికి 20 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. అతను గబాల్న అవి పొట్లం కట్టేశాడు. దాంతో పర్స్ అంతా వెతికినా 20 లేవు. అయితే ఇదిగో 500 అంటే, లేదమ్మా నా దగ్గర చిల్లర లేదు అన్నాడు వాడు. నేనెక్కడికి వెళ్ళి తీసుకొస్తాను చిల్లరా అని అంటే, ఈలోపు నేను ఇస్తాను తీసుకోండి అని వచ్చింది సుష్మ. మీరివ్వటం ఏంటండి, పర్లేదు కావాలంటే 500 ఉంచుకో అంద నీరజ. ఎందుకు 500 ఇవ్వాలి, మీ వాటిని మీరు వదులుకుంటే వాటిని అందుకోవటానికి పక్కన వాళ్ళు సిద్ధంగా ఉంటారు, అలాంటి ఆఫర్స్ మరీ ఇలా ఫ్రీగా ఇచ్చేయకండి అనేసరికి నీరజ థ్యాంక్స్ అంది. అన్న తర్వాత ఇక మీరెవరండి, ఎక్కడుంటారు అని అడిగితే నా పేరు సుష్మ, మా అమ్మ నాన్న హెల్త్ బాగాలేదు, జాబ్ కోసం వెతుక్కుంటూ వచ్చాను, అనుకోకుండా ఇలా మీరు కనిపించారు, ఉద్యోగం చాలా అవసరం, ట్రై చేస్తున్నాను ఇంటర్వ్యూలకు తిరుగుతూ అనేసరికి అవునా, నాకు మనీ ఇచ్చి హెల్ప్ చేశారుగా, మా ఇంటికి రండి, మా అత్తయ్య గారిని కూడా పరిచయం చేస్తానని ఇంటికి తీసుకెళ్ళింది నీరజ. పెద్ద
ఇంద్రభవనం లాంటి ఇల్లు ఆర్చి తీర్చి కట్టి ఇంట్లో పనివాళ్ళు, అబ్బో అదంతా చూసి సుష్మకి కళ్ళు బయర్లు కమ్మి ఈ ఐశ్వర్యం నేను అనుభవించాల్సిందే. జయప్రదది జయచంద్రది పెద్ద ఫోటో ఎదురుగా హాల్లో ఉంది. దాని పక్కనే మహేంద్రది, నీరజది, దివ్యేంద్రది, దీప్తిది, రవీంద్రది, శైలజది, యోగేంద్రది, మైథిలిది. ఆ కింద ఒక వాల్ నిండా పిల్లల ఫోటోలు పెట్టి ఉన్నాయి. ఇంకా పుట్టాల్సిన పిల్లల కోసమని ఒక వాల్ రెడీగా పెట్టి దాని మీద బేబీ ఫొటోస్ పెట్టే ప్లేస్ అని కూడా రాసి ఉంచుకున్నారు వాళ్ళు. ఈ జీవితం నాది, మహేంద్ర నావాడు, ఈ బ్రతుకు అనుభవించాల్సింది నేను. నీరజ మెళ్ళలో ఒక ఖరీదైనటువంటి డైమండ్ నెక్లెస్ వేసుకుంటే చాలా బాగుంది మీ నెక్లెస్ అంటే డైమండ్స్, నాకు డైమండ్స్ అంటే చాలా ఇష్టమని అత్తమ్మని అవే తీసుకుంటారని వెళ్ళిన తర్వాత అత్తమ్మ అని పరిచయం చేసి ఈవిడ పేరు సుష్మ, ఇలా నాకు పరిచయం అయింది, నేను ఇలా పళ్ళవి కొంటుంటే ఇలా 20 లేరన్నారని ఇచ్చింది, చాలా మంచి ఆవిడ అని చెప్పింది నీరజ. ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు ఎవరున్నారమ్మా, రా తల్లి అని కూర్చోబెట్టి కాఫీ టిఫిన్లు ఇచ్చి ఆ తర్వాత ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నానని సుష్మ చెప్పేసరికి ఎటు కరెక్ట్గా వీళ్ళ దగ్గర పనిచేసే అమ్మాయి అప్పుడే ఆ అమ్మాయి పెళ్ళని మానేసింది. ఆ అమ్మాయి వీళ్ళిద్దరికీ ఆంతరంగిక పని మనిషి, అత్త కోడళ్ళిద్దరికీ కావలసినవన్నీ చూసుకునే సూపర్వైజర్ ఆ పిల్ల. దాంతో నువ్వు చేస్తావా తప్పుగా అనుకోనంటే అని అడిగింది నీరజ. ఎందుకు తప్పుగా అనుకోవటం మేడం, చేస్తాను అన్న తర్వాత నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు, నీకు శాలరీ కూడా ఇంత ఇస్తాము, మీ అమ్మ నాన్నకి హెల్ప్ అవుతుంది కదా. పాతమ్మాయికి మేము జస్ట్ ఎంత 30Kనే ఇచ్చేవాళ్ళం, కానీ అత్తయ్య నీకు 50K ఇద్దామనుకుంటున్నారు అని చెప్తే సరేలేమనమని చెప్పి ఉంటానంది. అయితే రేపే వచ్చాయి అని చెప్పింది నీరజ. తెల్లారి ఎటోళ్ళటి ఆఫీసులకు వెళ్ళాక ఇంట్లో దిగబడింది సుష్మ. వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి వంటమ్మాయి మెనూలు ప్రిపేర్ చేస్తని, ఎవరి గదుల్లోకి వాళ్ళకి పంపించాలని, పిల్లలు వస్తారని, పిల్లలు ఇలా కిండర్ గార్డెన్లకి వెళ్తారు, కొందరు వచ్చేసి ఇలా స్కూళ్ళకి వెళ్తారని, పిల్లలు రాగానే ఇలా పనివాళ్ళతో చేయించుతూ ఉండాలని, ఎప్పటికప్పుడు మాకేం కావాలో చూసుకుంటూ ఉండాలని పనులన్నీ చెప్పారు వీళ్ళు. అలాగే నక్క, అలాగే ఆంటీ అని చెప్పి మాట్లాడుతూ ఆఫీసుల నుంచి అందరూ వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద ఆ ఎటుపెట్టు ఈ ఇటుపెట్టు గార్డెన్లోకి వెళ్ళి ఫ్రెష్ ఫ్లవర్స్ కోసుకొచ్చి అందరి రూముల్లో కూడా ఫ్లవర్ వాజుల్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టు అని మాట్లాడుతుంటే మహేంద్ర ఒక్కసారే కింద నుంచి పైకి చూశాడు సుష్మనే. ఎవడి అమ్మాయి అని అడిగాడు జయచంద్ర. పాపం పిల్లకి అమ్మా నాన్నలకు బాగాలేదంటే పనిలో అపాయింట్ చేసుకున్నానండి అని చెప్తే ఎవరో ఏంటో ముక్కు మొహం తెలియకుండా నువ్వెందుకు అనవసరమైనవన్నీ పెట్టుకుంటా ఉంటావు అన్నాడు ఆయన. అనేసరికి ఇక మహేంద్ర ఎవరు అపాయింట్ చేశారు తన్నే అని, తీసేయండి అమ్మా తన్ని, ఎందుకు అనవసరంగా ఇప్పుడు మనకి కొత్తగా మీ ఇద్దరికి స్పెషల్గా మళ్ళీ పనివాళ్ళు కావాలా అంటే, అదేంటి అలా మాట్లాడతావు, ఇప్పటి వరకు అత్తయ్యకి నాకు సూపర్వైజర్గా పనిచేసిన అమ్మాయి పెళ్ళని మానేసిందే, తన హస్బెండ్తో కలిసి వేరే ఊరు వెళ్ళిపోయిందే, మాకు అన్ని పనులు చూడాలంటే ఒక మనిషి కావద్దు, నేను కష్టపడట్లేదా, అత్తయ్య కష్టపడట్లేదా, మాకు ఒక మనిషి హెల్ప్ఫుల్గా ఉండొద్దా అన్న తర్వాత చెప్తే వినవేంటే, ఇంట్లో విషయాల్లో ఆడవాళ్ళ విషయాల్లో కలగ చేసుకోవద్దంటే వినవే, నోరుమొయ్యి పెద్దోడా, ప్రతిదీ నీకే కావాలి, ఆడంగుల విషయాలు ఆడంగి వెదవలాగా అంది జయప్రద. పిచ్చిగా వాక్కు, వాడి ఇంటికి పెద్ద కొడుకు, జనాల ముందు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు తెలియకుండా సస్తున్న వయసు వచ్చే కొద్ది నువ్వు అన్నాడు జయచంద్ర. దాంతో అవును నువ్వే కదూ మొన్న మా ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చింది అన్నారు కొడుకులు ముగ్గురు. జయచంద్ర వింటుండగా నువ్వే కదా మా షోరూమ్ దగ్గరకు వచ్చింది అన్నారు కోడళ్ళు. అనేసరికి నవ్వేసి ఊరుకుంది సుష్మ. అవునా వచ్చిందా, పాపం జాబ్ కోసమని తెగ తిరిగిందంట అని వీళ్ళిద్దరూ సపోర్ట్ చేసే ఇంట్లో ఉంచేశారు. ఇంతటితో కలవారింటి కోడళ్ళు కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.